శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, ఆత్మ ఉన్నతికి మీరు చెప్పేటువంటి శీర్షికలు చాలా సహకరిస్తున్నాయి, కానీ సమాజంలో ఉంటున్నాము కదా, కామ క్రోధ లోభ మద మాత్సర్యాలను ఎలా జయించాలి? ఎదుటివాడు మనకి చెడు చేస్తున్నా మనం మంచిగా ఉంటున్నాము. ఎంత మంచిగా ఉంటుంటే అంత మనపై ఈర్ష్య అసూయలతో విషప్రచారాలు చేస్తున్నారు. పోనీలే అని వదిలేస్తూ వెళుతుంటే ఇంకా ఇంకా చెడు ప్రచారాలు చేస్తూనే ఉన్నారు. అప్పుడు మనలో క్రోధం వస్తుంది కదా. ఇదే విధంగా పూర్వం ఒక గొప్ప మహర్షి కామానికి లొంగిపోయారు అని విన్నాము. అలాగే అన్నీ వదిలి ఆత్మ ప్రయాణం చేస్తూ ఉంటే కొన్ని పరీక్షలు ఎదురవుతున్నాయి. ఎప్పుడూ లేని విధముగా స్త్రీ రూపములో కొన్ని ఆకర్షణలు వస్తూ ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. కామాన్ని ఎలా జయించాలి? అదే అరణ్యం అయితే ఎవరూ ఉండరు కదా, అక్కడికి వెళ్ళిపోతే బాగుండును అనిపిస్తుంది. కానీ కుటుంబాన్ని వదిలి వెళ్ళలేను. సాధన ఎలా చెయ్యాలి తెలుపగలరు? ఇదండి వీరి ప్రశ్న. ఇది మనందరికీ సహజంగా ఉండేటువంటి స్థితే వీరు అడిగింది కూడా. సహజంగా కుటుంబ జీవితంలో ఉన్న అందరికీ ఈ స్థితి ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఒక ఆధ్యాత్మిక సాధనలన్నీ గొప్పగా భావించుకోకూడదు. ప్రతి శీర్షికలో చెబుతున్నా, జీవితంలో జస్ట్ మంచిగా బ్రతకడం అనేది మనిషిగా చేయవలసినటువంటి ఒక సాధారణ సామాన్యమైన పని. జంతువులు కొట్టుకుంటాయి, జంతువులు గొడవలు పడతాయి. జంతు ప్రవృత్తి మనిషికి ఉండకూడదు. అంటే అంతకు మించి పెద్ద గొప్పగా ఆధ్యాత్మికం ఏమీ లేదు. అయితే మనిషిలో ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు, కామ క్రోధ లోభ మోహ మద మత్సరాలు, దుర్మార్గాలు, చెడులు, దొంగతనాలు, అన్ని రకాల ఘర్షణలు, ప్రతి మనిషితో గొడవలు. మీరు ఎక్కడికైనా చూడండి, చరిత్ర వెనక్కి వెళ్ళి చూసుకుంటే మానవ జాతి అంతా దాడులతో ఉంటది. దేశాల మీద ఆక్రమణలు ఇప్పుడు కూడా ఏ జరుగుతున్నాయి. అంటే ప్రతి మనిషి సంపూర్ణమైనటువంటి భౌతికంలో మునిగిపోయి ఉంటాడు. ఇది మనం గుర్తించాల్సిన విషయం. అయితే అది అసత్యమే కానీ కాదు, సత్యమే. భౌతికం ఉంది కదా, అక్కడ మన శరీరం ఉంది, మన చుట్టూ అనేక మంది ప్రపంచంలో ప్రజలు ఉన్నారు, అనేక జంతువులు ఉన్నాయి, సృష్టి బోర్డు కనపడుతుంది. మనం వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకొని మనం పోషించుకోవాలి, మనం రక్షించుకోవాలి. అసలు మనిషికి ఎవరికి పడదో. ఇవన్నీ 100కి 100 పాళ్ళు సత్యాలు. ఇప్పుడు భౌతిక జీవితంలో ఏం చేస్తున్నాము? ఇప్పుడు చూడండి, రోజు ధర్నాలని, ప్రొటెస్టులని ఏడు జరుగుతూనే ఉంటాయి. మీరు రాజకీయ వార్తలు వినండి, దేశంలో వార్తలు వినండి. ఒక్కోసారి విద్యార్థులు గొడవ చేస్తుంటారు, ఒక్కోసారి కుల సంఘాల వాళ్ళు గొడవలు చేస్తుంటారు. అంటే ధర్నాలు ఇవి. మాకేదో అన్యాయాలు జరిగిపోయినాయి అని. అంటే గవర్నమెంట్కి వ్యతిరేకంగా ప్రతిపక్షాల పార్టీలలో అనేక మంది అనేక రకాల తప్పులు ప్రభుత్వంలో ఎంచుతూ ఉంటారు. దేశాలు యుద్ధాలు చేసుకుంటూ ఉంటాయి. అసలు ఎక్కడైనా ఒక మనిషి, అంటే దేశాలంటే ఎవరో మనుషులేగా, ప్రపంచమంతా ఎవరో మనుషులేగా. మనుషులు ఎక్కడున్నా కూడా భౌతికత నిజము. అందుకని ఒక దేశం తనను తాను రక్షించుకునే ప్రయత్నంలో ఇతర దేశాలతో యుద్ధం చేస్తుంది. దానికి అనేక కారణాలు ఉంటాయి. అంతర్గత కారణాలు మనకు తెలియదు. ఎవరికాళ్ళు తమ రక్షణ చూసుకుంటూ ఉంటారు. అంటే దేశం మొత్తం తమ రక్షణ అంటే ఏంటి? తమ ప్రజలు బాగుండాలి, తమ దేశం బాగుండాలి. దేశం బాగుండాలంటే ప్రజలు బాగుండాలి, వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉండాలి. అలా దేశాలు యుద్ధం చేసుకుంటాయి. అలాగే ఒక కుటుంబానికి వచ్చేటప్పటికి నేను నా కుటుంబం బాగుండాలి, మాకు ఎటువంటి ఘర్షణలు గొడవలు ఇతరులు మాకు హాని చేయకూడదు, మమ్మల్ని మేము రక్షించుకోవాలి. ఒక దేశం బోర్డర్లో మిలిటరీని పెట్టి అనేక రకాలుగా అనేక విధానాలుగా అనేక తెలివితేటలు ఉపయోగించుకుంటూ తమ దేశాన్ని ఇతర దేశాల నుంచి ఎలా రక్షించుకుంటుందో, అంటే ఇతర దేశాలు ఏదో ఒక విధంగా పక్క దేశాన్ని
కొల్లగొట్టే ప్రయత్నం చేస్తే, కొల్లగొట్టడం అంటే ఏంటి? ఏమీ లేదు, సంపదలు దోచుకోవటం, వాళ్ళ మీద పెత్తనం, అధికారం. ఎవరికైనా కావాల్సింది పెత్తనం, అధికారం, సంపదలండి. అది మంచిగా చెడు అనేది కానే కాదు, ఆక్రమణ, దురాక్రమణ. మానవ జాతి చరిత్ర అంతా ఇలాగే ఉంటుంది. ఒక మహాకవి ఎవరు రాశారు కూడా, ఏ జాతి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం. ఏ జాతి అంటే మానవ జాతిలో అనేక దేశాలు, అనేక జాతులు, కులాలు పెట్టుకున్నారు కదా, అది మానవుల గురించి. ఏ జాతి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం. అంటే ఇతరులను బాధ పెట్టడమే. ఇది భౌతికం, ఇది ఎలాగే ఉంటుంది. ముందు దానికి అక్కడ ఫిక్స్ అయిపోండి, ఇది ఎలాగే ఉంటుంది. మీరు వెళ్ళిపోయి ఎక్కడో ప్రపంచాన్ని మార్చేయటం అసంభవం, కుదరదు. ఇంకా ఇది ఎంత ప్రాక్టికల్గా మీరు ఆలోచించాలి, ఎంత సహజంగా మీరు జీవించాలి అంటే, అసలు మీ సొంత కుటుంబ సభ్యులు మీకు ఎన్నో అబద్ధాలు చెబుతూ ఉంటారు. అది అబద్ధాలు చెప్పేది అంటే నాకు చెబుతారు మా కుటుంబ సభ్యులు, అందుకని చెబుతున్నా. నేను చెప్పుంటాను మా తల్లిదండ్రులకి, మా వాళ్ళకి. ఇవన్నీ కామన్. అక్కడ అబద్ధాలు చెప్పేది వాళ్ళు మన మోసం చేయాలని కాదు, వాళ్ళు స్వేచ్ఛగా జీవించాలని, వాళ్ళు అనుకున్నదేదో వాళ్ళు చేసుకోవాలని. అలా ఎక్కడైనా అబద్ధాలు, మోసాలు, అన్యాయాలు, కుట్రలు, దొంగతనాలు, దోపిడీలు ఇటువంటివి చేసే వాళ్ళందరూ ఎదుట వాడి గురించి ఆలోచించట్లా, వాడికి ఎంత నష్టం జరుగుద్దని. నేను హాయిగా ఉండాలి, నేను సుఖంగా ఉండాలి, నేను, నాది, నావి, నా వాళ్ళు బాగుండాలి. ఇది ఇలాంటి ఆలోచనే వస్తుంది మనుషులకి. వస్తుంది అన్నప్పుడు మీరు అక్కడ సహజంగా అర్థం చేసుకోవలసిన విషయం ఏంటి అంటే, ఒక మనిషికి శరీరపరమైనటువంటి భౌతిక ఎరుకంతే ఉంది. నా ఆకలి నాకు తెలుస్తుంది, నా నొప్పి నాకు తెలుస్తుంది, నా బాధ నాకు తెలుస్తుంది, నా కష్టం నాకు తెలుస్తుంది, నా ఇబ్బందులు నాకు తెలుస్తాయి. అవన్నీ నేను పోగొట్టుకోవాలనుకుంటాను కదా, ఎలాగోలా. ఇబ్బందుల్లో బతకాలని ఎందుకు అనుకుంటాను? అప్పుడు ఏం చేస్తాను? దానికి దారులు ఏంటని ఎతికితే ఏ మనిషి అయినా ప్రపంచంలో ఇంకో మనిషి నుంచే ఏదైనా పొందాలి. ఒక సుఖం పొందాలన్నా ఇంకో మనిషి నుంచి పొందాలి, ఒక దుఃఖం పొందాలన్నా ఇంకో మనిషి నుంచి పొందాలి, డబ్బు పొందాలన్నా ఇంకో మనిషి నుంచి పొందాలి, కీర్తి ప్రతిష్టలు పొందాలన్నా ఇంకో మనిషి నుంచి పొందాలి. ఏవి పోగొట్టుకోవాలన్నా ఇంకో మనిషి నుంచే పోగొట్టుకుంటాడు, ఏవి పొందాలన్నా ఇంకో మనిషి నుంచి. ఏదైనా అది సుఖమైన ఇంకో మనిషి నుంచే. స్త్రీ లేకపోతే పురుషుడికి శారీరక సుఖం లేదు, పురుషుడు లేకపోతే స్త్రీకి శారీరక సుఖం లేదు. పరస్పర ఆధారిత జీవితము సృష్టి. ఇది ఇలాగే ఉంటుంది అని ముందు మీరు ఎప్పుడైతే ఫిక్స్ అవ్వగలుగుతారో, ముందు మీ మనసు సేద తీరుతుంది. ఇది ఎలాగే ఉంటుంది, మనుషులు ఎలాగే ఉంటారు, మనుషుల గుణాలు ఎలాగే ఉంటాయి, మనుషుల్ని ఎవరూ ఎప్పటికీ మార్చలేరు. మరి అప్పుడు ఎందుకండి ఈ ఆధ్యాత్మికతలు, ఈ బోధలు, ఈ దేవుడు, ఈ మతాలు, ఈ గొడవలు, ఈ గోళలు, ఈ ఆత్మజ్ఞాన చదువు, ఈ ఆధ్యాత్మిక చదువు, ఎందుకండి ఈ శీర్షికలు చెప్పుకోవడం? మీరెందుకు మాకు ఆ రోద పెట్టడం, గంటన్నర మేమెందుకు ఆ రోదన వినటం? అంటే నేనే కాదు, ఎక్కడ ఎవరు ఏది చెప్పినా తనను తాను మార్చుకొని మంచిగా ఉండాలని నిర్ణయించుకున్నవాడు ఆ ప్రయత్నం చేస్తాడు. అదంత తేలికైన విషయం కాదు. అందుకే దానికోసం తపస్సులు చేయాలన్నారు, సాధన అని పేరు పెట్టారు. అది ఎవరికి గొప్ప సాధన, ఎవరికి తపస్సు అంటే మంచిగా మారాలనుకున్నోడికి. ఇష్టం వచ్చినట్టు జీవించేద్దాం అనుకున్నోడు ఎలా అయినా జీవించవచ్చు. అలానే మంచిగా జీవిద్దాం అనుకున్నోడు కూడా అది గొప్ప విషయమేం కాదు. చెడ్డగా జీవించటం ఎలాంటిదో, చెడుగా జీవించటంలోనూ అంతే కష్టం ఉంది, అంతే బాధ ఉంది, అంతే దుఃఖం ఉంది, అంతే ప్రయత్నం ఉంది. ఏం చెడు చేయటం అంత తేలిక అనుకుంటున్నారా? ఇప్పుడు వెళ్ళి ఒక మర్డర్ చేయగలమని మనకు అంత దమ్ము ధైర్యం ఉందా? అసలు ఆ మర్డర్ చేస్తుంటే ఎదుటోడు ఊరుకుంటాడా? మన చేతిలో గతి లేకపోతే మన్న పొడి చేస్తే దొంగతనాలు చేసేంత ధైర్యం మనకు ఉందా? అసలు చెడు చేసే వాళ్ళకి ఎక్కువ ధైర్యం కావాలి, మోసాలు చేసే వాళ్ళకి ఎక్కువ ధైర్యం కావాలి, అన్యాయాలు, అక్రమాలు, దుర్మార్గాలు, దోపిడీలు చేసే వాళ్ళకి ఎక్కువ ధైర్యం కావాలి. ఎందుకనంటే అది బయట పెడితే, లేదా అక్కడ దొరికిపోతే, తర్వాత తెలిసిపోతే, అప్పుడు దొరికిపోతే దాన్ని ఎదుర్కొనేటువంటి సమర్థమైన శక్తి కావాలి. దాన్ని ఎదుర్కొని అలా సిగ్గు శరం లేకుండా బతికేటువంటిది కావాలి. లేదు దొరికిపోతే ఆ శిక్షలు అనుభవించడానికి సిద్ధపడినంత ధైర్యం కావాలి. మీరేం చెడు చేయటం తేలిక అనుకోబాకండి.
చెడు చేయటం కూడా కష్టమే. కానీ మానవ ప్రవృత్తిలో చెడు ఎందుకు వచ్చిందంటే తాత్కాలికముగా అందులో సుఖం దొరుకుతుంది. ఇప్పుడు ఎవరిదో ఒక 100 రూపాయలు కొట్టేశాను, ఒక 1000 రూపాయలు కొట్టేశాను, ఇంకా అవకాశాలు దొరికితే లక్షల కోట్లు కొట్టేస్తున్నారు. తర్వాత దొరికేవాడు దేవుడికి ఇప్పుడు 100 రూపాయలని ఖర్చు పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు స్పాట్లో నా చేతికి వచ్చేసింది. కొట్టేసినాక తర్వాత తెలిసింది ఇప్పుడు లేవు, ఇవ్వలేను, పీక్కో, నువ్వేం చేసుకుంటావు అంటే దవడం 4 పీకిపోయాడనుకో మనకంటే బలవంతుడు. పోతే పోయి 4 దెబ్బలకు 100 రూపాయలు వచ్చినాయి, లేదా 4 దెబ్బలకు 1000 రూపాయలు వచ్చినాయి, లేదా 4 నెలల జైలు శిక్షకే ఓలా కోట్లు లేపేశాను, లేదా లేపేసిన లక్షల కోట్లతో కోట్లు వాయిదాలు తిప్పుతూ ఉంటాను. భౌతికంగా అలా కుదురుతుంది. లేదు తీసుకెళ్లి జైల్లో పారేస్తారు. పారైన లక్షల కోట్లు ఎక్కడ వస్తాయి? ఇలా తప్పు చేయడానికి కూడా ధైర్యం కావాలి. కానీ తప్పుకి శిక్షలు వచ్చేస్తాయి. ఎందుకని? తప్పు చేశాక తప్పు అంటేనే అర్థం సరైన విధానం కాదు. ఎవరిదో లాక్కున్నాం, మరి దానికి శిక్ష ఉంటుంది. నలుగురిలో పంచాయతీ పెడితే తిరిగి ఇవ్వాలి. అలా ప్రతిదానికి ఆ చెడు అనే దానికి సమానంగా తిరిగేదో చెల్లించాలి. ఇంకోటి ఏంటి, చెడు చేసే వాళ్ళకి అంతర్గత భయం ఉంటుంది. నువ్వు చెడు చేయొచ్చు, చెడు చేయడానికి చాలా ధైర్యం కావాలి, సామాన్యమైన విషయం కాదు. మంచిగా బ్రతకడానికే ఎక్కువ ధైర్యం అక్కర్లా, ఉన్నదన్నట్టుగా బ్రతికేయచ్చు. చెడు చేయడానికి ఎక్కువ ధైర్యం కావాలి. ఎందుకంటే దొరికిపోతే, ఇవాళ కాదు రేపు దొరికిపోతే ఆ పరిస్థితులు ఎదుర్కొనే ధైర్యం కూడా ముందే వాళ్ళు ఏర్పరచుకొని వెళ్ళాలి. శిక్షలు పెడితే, న్యాయస్థానాలకు వెళ్తే, జైళ్లలో పెడితే వాటికి కూడా ప్రిపేర్ అయ్యి ఉండాలి. లేదు దొరికితే అందరూ కొట్టేస్తే దానికి కూడా ప్రిపేర్ అయ్యి వెళ్తారు వాళ్ళు. అలాంటి మనుషులు నాకు చాలా మంది తెలుసు. ఒక కుటుంబం సుమారుగా 30-40 సంవత్సరాల నుంచి భార్య, భర్త, ఒక కూతురు, మాకు తెలిసిన వాళ్ళ తాలూకా. అంటే చాలా కుటుంబాలు ఉన్నాయనుకోండి, అన్ని మోసపూరితమైన. ఈ కుటుంబం ప్రత్యేకంగా ఏంటంటే అసలు ఏమీ చేయరు. ఒక ఊరు వెళ్తారు, మంచి లగ్జరియస్గా పెద్ద ఇల్లు అద్దెకి తీసుకుంటారు, కారుల్లో తిరుగుతారు, చుట్టూ ఉన్న వాళ్ళందరికీ మంచి బిల్డప్ చూపిస్తారు, బాగా ధనవంతుల్లాగా. అందులో ఒక బిడ్డ కూతురు కూడా ఉందని నమ్ముతారు. చక్కగా వెళ్ళినాయి వాళ్ళు చక్కగా ఉంటారు, మంచి బ్రహ్మాండంగా ఉంటారు, అలంకరించుకుని మంచి రిచ్ సొసైటీలోంచి ఇప్పుడే వచ్చినట్టు కోటీశ్వరుల తాలూకా లాగా కనబడతారు. చుట్టూ అందరితో పరిచయాలు పెంచుకుంటారు, మొత్తం అందరి దగ్గర అప్పులు చేస్తారు. ఇప్పుడు ఈ రిచ్నెస్ చూపించిందంటే ఇంకోటి అప్పులు చేసి పట్టుకొచ్చింది. మొత్తం అప్పులు చేసేసి ఇక అవన్నీ బయటపడుతున్నాయి, ఇంకా తప్పదు, ఇక్కడ ఈ ఊళ్ళో ఉండడం కుదరదు అనుకున్నప్పుడు మొత్తం స్టేట్ మార్చేసి ఇంకో స్టేట్కి వెళ్ళిపోతారు, లేదా జిల్లాలు మార్చేస్తారు. దొరకని ప్రదేశానికి, అసలు కనపడని ప్రదేశానికి వెళ్ళిపోతారు. అందుకని వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ చుట్టాలు, సొంత వాళ్ళు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, చాలా బంధువర్గం ఉంది. కానీ వీళ్ళు ఎక్కడ ఉంటారో వాళ్ళకు కూడా చెప్పరు. ఎప్పుడైనా వాళ్ళే ఫోన్లు చేస్తుంటారు, వివరాలు చెప్పరు. ఎక్కడున్నారో చెప్పరు, ఎలా ఉన్నారో చెప్పరు, ఏ ఊరు చెప్పరు. ఎవరైనా వచ్చి ఇప్పుడు ఈ తల్లిదండ్రుల మీద, అన్నదమ్ముల మీద, అక్క చెల్లెళ్ళు ఎవరిని ఉన్నోళ్ళ మీద పడి అడిగారు అనుకోండి, అసలు వాళ్ళు ఎక్కడున్నారు వివరం తెలియదు వీళ్ళకి. అయితే ఇప్పుడు అది చాలా కాలం గడిచిపోవటం వలన, అంటే వాళ్ళు సుమారుగా 30-40 ఏళ్ళ నుంచి ఎలాగే బతుకుతున్నారు. జంపు కూడా వేస్తుంటారు రోడ్లు. ఇక ప్రజలకు కూడా అలవాటు అయిపోయింది, ఈ తల్లిదండ్రులకు అసలు సంబంధం లేదు. కొత్తలో వాళ్ళ మీద పడేవాళ్ళు తల్లిదండ్రులు, అన్నదమ్ముల మీద ఇప్పుడు సంబంధం లేదని. భార్య, భర్త, కూతురు, వీళ్ళు అసలు ఎంతమందిని ఎన్ని చోట్ల, ఎన్ని లక్షలు, ఎన్ని కోట్లు మోసం చేసుకుంటూ తిరిగారు. ఇప్పటికీ అలాగే తిరుగుతున్నారు. ఎందుకనంటే ఈజీ మనీకి అలవాటు పడిపోయారు. కీర్తి ప్రతిష్టలు కావాలి, జనం పొగడాలి. కాసేపు మోసగాళ్ళని కనపడకుండా ఇంకో చోటుకి వెళ్ళిపోదాం, అక్కడ మళ్ళీ మోసం మొదలెడదాం. ఎప్పటికీ కొంతమంది జీవులు ఇలాగే ఉంటారు. అసలు ఎందుకు కొంతమంది పిల్లలు ఎప్పటికీ తల్లిదండ్రులను మోసం చేస్తూనే ఉంటారు. ఎవరినో కాదు, అసలు ఎప్పటికీ తల్లిదండ్రులను మోసం చేస్తూనే ఉంటారు. ఆ మాయలలోనే ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. అయితే వ్యక్తుల గురించి ఏముంది, తల్లిదండ్రులను మోసం చేసేది. బయట చాలా మంచి వాళ్ళలాగా తిరుగుతారు. ఆఖరికి తల్లి మెడలో మంగళసూత్రాల బంగారపు గొలుసు కూడా తీసేసి అమ్ముకున్నటువంటి కొడుకు తల్లిని నేడు రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ బాధలు పడలేక తండ్రి గుండెపోటు వచ్చి చనిపోయాడు. అలా ఉంటారు మనుషుల్లో.
వాళ్ళకి ఏం లేదు, నేను ఎదుటివారి ఆలోచన వాళ్ళకి కలగదు. అయితే సహజంగా మనుషులందరికీ ఇలాగే ఉంటుంది. నేను ఎంతో మంది తల్లిదండ్రులు పిల్లల్ని బాధ పెడితే చనిపోయిన పిల్లలు ఉన్నారు. తండ్రి పెట్టే బాధలు పడలేక, తల్లి పెట్టే బాధలు పడలేక, మూర్ఖత్వంతో మేము చెప్పినట్టు వినాలంటే ఇళ్లలోంచి పారిపోయిన వాళ్ళు ఉన్నారు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అయితే అక్కడ ఏంటి అంటే మరి పిల్లల్ని ఎలా పెంచాలో తెలియదు వాళ్ళకి, ఒక మూర్ఖులు. ఇది శరీర పరిమిత భావనలో ఎవరికైనా మనుషులకి ఇలాగే కలుగుద్ది. ఎందుకని? దీని మూల కారణం ఏంటి అంటే నా గురించి నాకే తెలియటం. నా నొప్పి నాకు తెలుస్తుంది, నా బాధ నాకు తెలుస్తుంది, నా ఆకలి నాకు తెలుస్తుంది, నా కోరిక నాకు తెలుస్తుంది. అవన్నీ తీర్చుకోకుండా ఎలా బతుకుతాను నేను అసలు? మీరు ఒక సామాన్యమైన మనిషిగా ఆలోచించండి. అప్పుడు నాకు అసలు ఇక్కడ అన్నమే దొరకపోతుంటే, ఇంకొకరు కారులో తిరుగుతుంటే, విమానంలో తిరుగుతుంటే, లగ్జరియస్గా బతుకుతుంటే, విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెడుతుంటే నా మనసు బాధపడుతుంది, ఈర్ష్య అసూయ ద్వేషాలకు లోనవుతుంది. అదే చరిత్ర అంతా మళ్ళీ చెప్పారు మనకి. మహాభారతం అంతా దాని మీద నడిచింది, రామాయణం అంతా దాని మీద నడిచింది. అసలు మొత్తం మనిషి జీవితం ఇలా నడుస్తుంది. కథలు చెప్పుకుంటున్నాం, అందరూ మన ఇంట్లో కూడా అలాగే ఉంటారు. భర్త మీద భార్యకి ఈర్ష్య ఉంటుంది, భార్య మీద భర్తకి ఈర్ష్య ఉంటుంది. అనేక మంది మీరు వెళ్ళి గమనించి చూడండి, అనేక మంది చాలా సింపుల్ విషయాలు ఇవి, కానీ ఇవే జీవితాన్ని సర్వనాశనం చేసే అతిపెద్ద విషయాలు. కానీ ప్రతి మనిషికి ఉండే సహజ గుణాలు. ప్రతి భార్య తన భర్త మంచివాడు అంటూనే కొన్ని చెబుతూ ఉంటుంది బయట అందరికి చుట్టూ తిరిగి, చాలా మంచివారు ఆయన అంటుంది మళ్ళీ చివరిలో ముగింపులో. కానీ అతనిలో లోటుపాట్లనే చెప్పేస్తుంది. అది చెప్పడానికి స్నేహితులు ఇళ్ళు తిరగటం, ఊళ్ళు తిరగటం, బంధువుల దగ్గరికి వెళ్ళటం. ప్రతి భర్త తన భార్య గురించి ఏదో ఒకటి చెబుతూ ఉంటాడు. మళ్ళీ చివరిలో క్లైమాక్స్ లో మంచిదే ఆవిడ అంటూ ఉంటాడు. అందరూ ఎదుటి వాళ్ళ గురించి నెగిటివ్ బయట వాళ్ళకి చెప్పుకుంటూ ఉంటారు, కుటుంబ సభ్యులందరూ. ఆ కొడుకుల గురించి రోడ్ల మీద చెప్పుకుంటూ ఉంటారు, కూతుళ్ళ గురించి రోడ్ల మీద చెప్పుకుంటూ ఉంటారు. ఎవరికి చెబుతారో తెలుసా? మీరు పరిశీలించి చూసుకోండి. ఈ దుర్మార్గపు మనస్తత్వం ఎలా పనిచేస్తుందంటే సంబంధం లేని వాళ్ళకి చెబుతారు. ఇప్పుడు కొడుకు, కూతురు, తండ్రి, తల్లి, భార్య, భర్త బాధ్యతలు ఉన్నాయి కనుక నీ కొడుకు నిన్ను అడుగుతాడు, కాలర పట్టుకు అడుగుతాడు. నువ్వు నీ కొడుకుని కొట్టి అడగచ్చు, తిట్టి అడగచ్చు. భార్య కాలర పట్టుకు అడుగుద్దు భర్తని. భార్యకి కాలర ఉండదు కాబట్టి జుట్టు పట్టుకు అడుగుతాడు భర్త. అంటే అలా అడగనుంది కాదు నేను చెప్పేది, ఘర్షణలయ్యి. బంధాలున్న చోట, బాధ్యతలున్న చోట అడిగే హక్కు ఉంది, ఇవ్వవలసిన హక్కు ఉంది. పుచ్చుకుంటున్నావు కనుక, ఇచ్చిపుచ్చుకోవడాలు అక్కడ ఉన్నాయి కనుక. అందుకని వీళ్ళందరూ ఎవరికి చెబుతారో తెలుసా? బాధ్యతలు లేని వాళ్ళు, సంబంధం లేని వాళ్ళకి చెబుతారు వెళ్ళి. సంబంధం లేని వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు హాయిగా ఉంటారుగా. మళ్ళీ వాళ్ళింట్లో ఇప్పుడు వినేవాళ్ళు వాళ్ళింట్లో గొడవలు ఉంటాయి. అంటే గొడవ ఇప్పుడు కూడా బాధ్యతలు ఉన్న చోట వస్తుంది. ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు ఇవన్నీ కూడా బంధుత్వాలన్న చోట, పరిచయాలన్న చోట ఉంటాయి. పరిచయాలు లేనివారు, బంధుత్వాలు లేనివారు, తెలియని వారు కానీ మీకు ఎప్పుడు ఈర్ష్య కలగదు, అసూయ కలగదు, ద్వేషం కలగదు. ఇవన్నీ తెలిసిన వాళ్ళ మధ్యలోనే ఉంటాయి. కుటుంబ సభ్యులు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, ఎవరైనా మిత్రులు అంటే అందులోకి వచ్చేసరికి అందరూ, లేదా యజమాని పని వాళ్ళు కావచ్చు, ఏదైనా తెలిసిన వాళ్ళు అయి ఉండాలి. వాళ్ళతో మనకు ఏదో ఒక రిలేషన్ ఉండాలి. తెలియని వాళ్ళతో ఏముంటుంది అసలు? ఇది నేనేం చెబుతున్నానంటే లోకరీతి ఇంతే. ఇప్పుడు శ్రీకృష్ణ భగవాను పుట్టక ముందు నుంచి చంపేయాలి అనేది చరిత్రగా మనకు వినిపించారు. కంసుడు ఆ ప్రయత్నంలోనే ఉన్నాడు. కంసుడు అదే ప్రయత్నంలో ఉన్నాడు, పుట్టక ముందు నుంచే చంపేయాలని. అందుకని తన చెల్లిని తీసుకెళ్ళి, తన బావగారిని తీసుకెళ్ళి చక్కగా జైల్లో పెట్టి వాళ్ళని ఏం చేయాల, వాళ్ళకు పుట్టిన పిల్లల్ని చంపేస్తే సరిపోద్ది కదా. అంటే మంచోడే. ఇప్పుడు నిజంగా బాగా దుర్మార్గుడు అనుకోండి, ఇప్పుడు వీళ్ళకు పుట్టిన పిల్లల వలన కదా నేను చచ్చిపోయేది, నాకు చావు ఉంది, వీళ్ళని చంపేస్తే అసలు వీళ్ళకి పిల్లలు పుట్టరు కదా అని ముందు అక్కనే భావన చంపేసాడు అనుకో, వాళ్ళకి గొడవ ఉండేది కాదు, స్టోరీ లేదు ముందుకి. కానీ వాడికి ఆ బుద్ధి పట్ల మంచుడే. చెల్లి అంటే ఇష్టమే, బావగారంటే ఇష్టమే, కానీ వీళ్ళకు పుట్టే పిల్లడు మీరు నన్ను చంపుతాడే, నేను బతకాలిగా. నేను బతకటం కోసం అక్కడ చంపుతున్నాడు కంసుడు. ఆ పుట్టే పిల్లడి చేతిలో కదా నేను చచ్చిపోతున్నాను.
కాబట్టి మీకు పుట్టి మీరు హాయిగా ఉండండి, అదిగా జైల్లో ఉండండి. మరి మీరు ఎక్కడో ఉంటే మీకు పిల్లలు ఎక్కడో పుడితే నాకెడ తెలుస్తుంది. అందుకని చక్కగా వాళ్ళకి అన్నం పెడుతున్నాడు, కాపురం చేసుకోవడానికి ఏర్పాట్లు ఇచ్చాడు. లేకపోతే వీళ్ళు అంత కష్టాల్లో ఆ జైల్లో కాపురం చేసి ఎంతమందిని కన్నారు చూడండి. అంటే అన్ని ఫెసిలిటీస్ ఇచ్చాడు వాళ్ళకి. వాళ్ళనేం బాగా ఇబ్బంది పెట్టలే. ఇబ్బంది పెట్టి బాధలు పెడితే అసలు కాపురం చేయగలుగుతారా, పిల్లల్ని కనగలుగుతారా? కాదు, జైలు లాంటి జీవితం ఏర్పాటు చేసి వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళకి ఇచ్చాడు. ఒకవేళ జైలు ఆ ఎదురుగుండానే మనుషులు నుంచొని ఉన్నారు అనుకో, కాపురం చేయగలుగుతారు. ఒక ప్రాక్టికాలిటీ ఆలోచించండి. అంటే ఏంటి, వాడు చెడ్డవాడైనా వీళ్ళ మీద కొంతవరకు అభిమానం ఉంది. ఎంత చెడ్డవాళ్ళకైనా మంచి ఉంటుంది, ఎంత మంచి వాళ్ళని చెడు ఉంటుంది. కానీ అతనికి విషయం తెలిసింది, వీళ్ళకి పుట్టిన బిడ్డ వలన నాకు చావు ఉంది అని. అప్పుడు అందుకని వీళ్ళని చంపకుండా, వీళ్ళని చంపేసి ఉంటే స్టోరీ అయిపోయి ఉండేది. అసలు వీళ్ళకి పిల్లలు పుట్టే ఛాన్సే ఉండదు. అప్పుడు వాడిని చంపడానికి సృష్టి ఇంకో మార్గం ఎన్నుకోవాలి. అప్పుడు కృష్ణ భగవానుడు ఇంకోలా రావాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ దేవకి వసుదేవుల కడుపును పుట్టేటట్టుగా వచ్చేది కాదు. కాబట్టి వాడు స్వతహాగా మంచివాడే, కానీ వాడి అవసరాలకు వాడి బ్రతుక్కు వాడు ఏదో చెడు పనులు చేస్తూ ఉంటాడు. దౌర్జన్యాలు, గుర్తింపు స్వభావాలు. అంటే తన అవసరం వచ్చిన చోట చెడ్డవాడు, ఎదుటి గురించి ఆలోచించడం. సో అందుకని జైల్లో పెట్టి వాళ్ళకి అన్ని రకాల వసతులు ఇచ్చి, వనరులు ఇచ్చి, తిండి ఇచ్చి, హాయిగా సుఖ సంసారం చేసుకునేటువంటి ఏర్పాటు అక్కడ కలిగించకపోతే పిల్లల్ని ఎట్టకంటారు? పైగా అష్టమ గర్భం, అంటే 8వ గర్భంలో పుట్టాడు కృష్ణ భగవానుడు. అంటే వాళ్ళు ఎంత హ్యాపీ లైఫ్ లీడ్ చేసేటట్టు అక్కడ పెట్టి ఉండకపోతే 8 సార్లు భార్య గర్భం ధరించిందంటే కలవాలి వాళ్ళు, స్త్రీ పురుషులు. అంటే ఏర్పాటు ఇచ్చాడు, ఆ తిండి ఇచ్చాడు, ఆ బట్ట ఇచ్చాడు, అన్ని వసతులు ఇచ్చాడు. పుట్టిన బిడ్డలు నాకు ఇచ్చాడు, చంపేస్తాను అన్నాడు. ఎందుకని? నా చావు కనుక. మనుషులు ఎవరైనా ఇక్కడ అది కథలో మనకు అలా కనపడుతుంది. దాన్ని విపరీతంగా వైపరీత్యంగా చెప్పుకుంటూ వెళ్ళిపోవడం వలన, అంటే అది మంచిని నేను సమర్థించట్లా, మనం దాన్ని క్రూరత్వంగా తీసుకుంటున్నాం. కానీ ఒక మనిషి తన మీదకి చావు మీదకి వచ్చినప్పుడు మంచోడైనా చెడ్డోడైనా ముందు తను రక్షించుకోవాలనుకుంటాడు. మనం పావుల్ని ఎందుకు చంపేస్తాం? తేళ్ళు వస్తే ఎందుకు చంపేస్తాం? కాళ్ళజేరులు వస్తే ఎందుకు చంపేస్తాం? మనం బ్రతకడానికి మన ఇంట్లో మనం చీమలను చంపేస్తాం, చీమల మందులు కొడతాం. బొద్దింకలకు చంపేస్తాం, బొద్దింకల మందులు కొడతాం. బల్లుల్ని తరివేస్తాం, బల్లుల్ని చంపేయడానికి మందులు కొడతాం. అనేక క్రిమికీటకాదుల్ని చంపేయడానికి రైతులు పొలాల్లో ఎన్ని మందులు కొడుతున్నారో పంటలు పండించడానికి. ఇదంతా సంహారమే. కానీ మానవులుగా ఉన్నప్పుడు మనం జంతువుల్ని పట్టించుకోవట్లేదు. ఎందుకని? మన ఎగ్జిస్టెన్స్ కోసం. ఇప్పుడు పంటలకు పురుగుల మందులు కొట్టకపోతే మనం బతుకుతాం? అసలు మనం నడుస్తుంటే, తిరుగుతుంటే మన కాళ్ళ కింద పడి ఎన్ని చచ్చిపోతున్నాయో, మనం బ్రతుకుతుంటే రోజు ఇల్లు ఊడ్చుకుంటుంటే ఎన్ని చచ్చిపోతున్నాయో, రోజు మనం బ్రతకడానికి, మన శరీర శుభ్రతకి, మన బాత్రూంలో, మన ఇళ్లలో శుభ్రపరుచుకోవటానికి మనం చేసే ప్రయత్నాలకి ఎన్ని చచ్చిపోతున్నాయో. గమాక్షన్లు కొట్టేది, డెటాల్ వాడేది, ఫినాయిల్ వాడేది, ఇవన్నీ క్రిమికీటకాలు చచ్చిపోవటానికి. అడ్వర్టైజ్మెంట్లు అదే. ఆఖరికి మనం రుద్దుకునే సబ్బులకు కూడా బ్యాక్టీరియా నీ శరీరానికి హాని చేయకుండా చచ్చిపోద్దని అడ్వర్టైజ్మెంట్లు ఇస్తుంటారు. అంటే ఎన్నిటిని చంపితే మనం బ్రతకడానికి అవకాశం ఉంది చూడండి. మనకు అనారోగ్యాలు వచ్చేది బ్యాక్టీరియా వల్లనే. దోమలు అసలు ఎన్ని చంపేస్తున్నాం ఆలౌట్లు పెట్టి. అలా ఒక మనిషి బ్రతకడానికి తన జీవితంలో కోటాను కోట్ల జీవుల్ని చంపేస్తాడు. అదంతే, సృష్టి అలాగే ఉంది. కానీ మానవ జాతిగా ఆలోచిస్తాడు. అక్కడ ధర్మంగా ఉండమన్నారు. నువ్వు బ్రతకడానికి ఇంక తప్పదు. నువ్వు నడుస్తుంటే పోయి చచ్చిపోతే చేయడానికి ఏం లేదు. అసలు చేయడానికి లేదు. నువ్వు ఇల్లు కట్టుకుంటున్నా, ఇల్లు కట్టుకునేటప్పుడు ఎన్ని చచ్చిపోతాయో, భూమిని తగ్గుతాం. ఆ ఇల్లు శుభ్రపరుచుకుంటుంటే రోజు ఎన్ని చచ్చిపోతాయో, ఇక అంతు లేదు అటుగా. అసలు మనం లైట్లు వేసి తీస్తే బోళ్ళు పురుగులు చచ్చిపోయి పడిపోయి ఉంటాయి పొద్దున్నే. మీరు చూసుకోండి ఇళ్ళ బయట వాటిని. అలా ఒక మనిషి జీవిస్తున్నప్పుడు నువ్వు మొత్తంగా చూస్తే అసలు ఎంత మంచివాడైనా ఎన్నో చనిపోతాయి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఉద్దేశపూర్వకంగా ఇవన్నీ నువ్వు చేయట్లా. ఆధ్యాత్మికతలో ఉద్దేశము, భావము ప్రధానం. అలాగే సృష్టిలో కర్మ సిద్ధాంతానికి కూడా భావ ప్రాధాన్యత కర్మ. ఎందుకనంటే మొత్తం ఉన్నదంతా అనంతాత్మశక్తే, ఏకశక్తిది. నీలో భావం దానికి తెలుసు, నీలో ఉన్న శక్తిగా ఉన్నది అదే.
కాబట్టి నీది సద్భావమయ్యి నీకోసం నువ్వు బతుకుతున్నప్పుడు, ఉద్దేశపూర్వకంగా నువ్వు దేనికి హాని చేయనప్పుడు అది సద్భావ స్పందనగా ఉంటుంది. అదే ఆధ్యాత్మికం అంటే. ఉద్దేశపూర్వకంగా నువ్వు చేస్తున్నప్పుడు నీలో ఉన్న నీ ప్రాణశక్తి అనంతాత్మశక్తి కనుక, ఆ ఉద్దేశము తెలుసు కనుక, నువ్వేమో నేను పరిమితం శరీరం అనుకుంటున్నావు కాదు, అనంతాత్మశక్తిగా అది నీలో ఉంది. అదే సృష్టి అంతా ఉంది, అదే ఏకశక్తి. కాబట్టి ఈ శరీరంతో నువ్వు చేస్తున్న ఉద్దేశపూర్వకంగా చేస్తున్న క్రియలు నీకంటే ముందు ఆ శక్తికి తెలిస్తే, ఆ శక్తిలోంచి ఆలోచన కుడితే నేనని భావన వస్తుంది. అందుకని భావ ప్రధాన శిక్షలు ఇవి. సహజ జీవితంలో అయితే మొత్తం ప్రతిదీ ఇంకో దాన్ని చంపకుండా కుదరదు. అనేకం చనిపోతుంటేనే ఒకటి బతకడం కుదురుతుంది ఇక్కడ ఎవరికైనా సరే. కానీ ఉద్దేశపూర్వకంగా ఇప్పుడు కూరగాయలకు వస్తున్నాం, అందులో పురుగులు ఉన్నాయి, దాని మీద మనకేం కక్ష ఉంది? వంట వండుకోవాలి కాబట్టి ఆ పుచ్చిపోయిన ముక్క తీసి అవతల పారేస్తారు, వండుకుంటారు, అది చచ్చిపోద్ది. అలాగే నడుస్తుంటే అసలు మనం కింద చూసామా? చూడలేదు, కాళ్ళ కింద ఏం బండి మనకేం తెలుసు? బాగా దాన్ని చంపాలన్నా వాటిని చంపాలని ఉద్దేశం లేదు. అలాగే మనం గమాక్షన్లు కొట్టుకున్నా, ఇల్లు క్లీన్ చేసుకున్నా, మనం బాగుండాలి, మన ఇల్లు బాగుండాలి, మనకైనా అనారోగ్యాలు రాకుండా ఉండాలని శుచి శుభ్రతను పాటించుకుంటున్నాం. కానీ మనకి దేన్నో చంపాలని మనం ఎందుకు అనుకుంటున్నాం? ఆలౌట్లు పెట్టింది దోమ మన కొట్టకుండా ఉండాలని, కానీ దోమ జాతి మీద కోపంతో దోమ జాతిని నశింపజేయాలని కాదుగా ఆలౌట్లు పెట్టింది. దోమలు, ఏగలు, చేమలు ఇవన్నింటి మీద ఉద్దేశం ఏంటి మనకి అంటే మనం బ్రతకటమే తప్ప వాటి నాశనం అనే భావన లేదు అసలు. వాటి వల్ల మనకి హాని జరగకూడదు, నేను హాని లేకుండా బతకాలని. అందుకని ఆ ఉద్దేశంలో ఎదుట వారికి హాని చేయాలని లేదు. అక్కడ ఉద్దేశ భక్తి అంటే ఉద్దేశపూర్వక భక్తి కాదు, ఉద్దేశపూర్వక స్వభావం, క్రియ. అప్పుడు దానికి శిక్షలు ఉన్నాయి. సృష్టిలో కర్మ సిద్ధాంతం మళ్ళీ పనిచేసేది ఒక్క మనిషికే, సృష్టిలో దేనికి పనిచేయదు. ఎందుకనంటే నీకు ఆ ఉద్దేశాల స్వేచ్ఛ ఇవ్వబడింది. మిగిలిన జంతువులు, ఇప్పుడు క్రూర జంతువులు ఉన్నాయి, ఊరికి అర్థం చేసుకోవడానికి క్రూర జంతువులు ఉన్నాయి. క్రూర అంటే ఏంటి? మాంసాహారం తినేవి. ఇప్పుడు అది ఎలా బతుకుతుంది చెప్పండి అసలు? ఒక పుల్ల సింహం లేడిని వేటాడుకు తింటే మనం జాలి పడిపోతాం, యానిమల్ ప్లానెట్ ఛానల్లో చూపించి. అసలు అది ఎలా బతుకుద్ది? సృష్టి కదా అలా పెట్టింది. క్రూర జంతువులన్నీ, మాంసాహార జంతువులన్నీ దేన్నో దాన్ని చంపి బతకాలి ప్రతిరోజు. అవి బతికినంతకాలం ఇదే సృష్టి అంతా, జనన మరణాలే. అది దాని స్వభావం, దానికి పాపం రాదు, పుణ్యం రాదు, అది మాంసం తినే బ్రతుకుతుంది. దాని శరీర నిర్మాణం అలా ఉంది. అలాగే సాధు జంతువులన్నీ మొక్కలకు సంబంధించిన దాన్ని తిని బతుకుతాయి. మొక్కలకు కూడా ప్రాణశక్తి ఉంది, మొక్క కూడా బాధపడుతుంది. కానీ దాని బాధ మనకి జంతువు బాధ తెలిసినట్టు తెలియదు, మనిషి బాధ తెలిసినట్టు తెలియదు. అంతే మనకి తెలియదు కనుక మనం దాన్ని బాధ పెడుతున్నామన్న భావనలోనే లేము. శాకాహారం తింటున్నప్పుడు ఏం జరుగుతుంది, మొక్కలకు సంబంధించిన తింటున్నప్పుడు ఏం జరుగుతుందంటే మొక్క బాధపడుతుంది అనే విషయం మనకు తెలియదు. అంటే ఉద్దేశపూర్వకంగా నేను దాన్ని బాధ పెడతలేదు, అందుకని దాని ఆహారాలు దాన్ని తింటున్నాం. ఉద్దేశపూర్వకంగా బాధ పెడతలేదు, మొక్కలు బాధపడతాయి అనే విషయం మనకు తెలియదు కనుక. కానీ మొక్కలు బాధపడతాయి అనే విషయాన్ని నిరూపించారు. అయితే అది మనిషికి వ్యక్తిగతంగా తెలిసేలా లేదు, గుర్తించేలా లేదు. మనిషి గుర్తించేది సాటి మనుషుల బాధని, ఇంకా కుదిరితే కొన్ని జంతువుల బాధలను కూడా గుర్తించగలుగుతూ ఉంటాడు. అందుకని జంతువులను కూడా బాధ పెట్టబాక. ఇప్పుడు ఏదో పడుకుంది ఒక్కొక్క, దాన్ని రాయి తీసి కొట్టేళ్తాం ఎందుకు? నీకు అనవసర ప్రక్రియ కదా. నీ మీదకి వచ్చి మురిగితే తరుము, అప్పుడు కొట్టు రాయి తీసి. నీకు ప్రమాదం చేయబోతే తరుము. అందుకే పాము కనబడితే చంపేస్తారు. కారణం ఏంటంటే విష జంతువు, చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను అంతే తప్ప పాము జాతి మీద నాకేం పగ ఉంది, తేళ్ల జాతి మీద నాకేం పగ ఉంది, కాళ్ళజేరుల జాతి మీద నాకేం పగ ఉంది, ఏ జంతువునైనా అసలు దోమల మీద నాకేం పగ ఉంది? నేను రక్షించుకోవటానికి చేస్తున్నటువంటి నా స్వీయ రక్షణ కార్యక్రమం అది. నేను బ్రతికే పని చేసుకుంటున్నా. అలా మనుషుల ఆహారాలు, పంటలు పండించుకునేటప్పుడు అనేక రకాల క్రిమి సంహారక మందులతో కోటాను కోట్ల జీవులు చచ్చిపోతుంటాయి. జీవుల్ని చంపుతున్నానని ఎవరు అనుకోవట్లా. అందుకని ఉద్దేశ్యము ఇక్కడ మళ్ళీ ఉద్దేశంలో మనుషుల్ని కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి. ఎలా పరిగణలోకి తీసుకోవాలంటే అర్థం చేసుకోవాలి.
ఇక్కడ ఎందుకు మన మనసు కదా శాంతించాల్సింది. అందుకని జ్ఞానం ఎవరికి కావాలి? మనకు కావాలి. ఇప్పుడు నాకు బాగా ఆకలేస్తుంది, నేను ఎంత ప్రయత్నించినా నాకు దొరకలా. ఇప్పుడు ఏం చేయాలి? నేను చచ్చిపోనా? ఇప్పుడు ఎవరైనా మనం ఒక అతనికి బాగా ఆకలేస్తుంది, ఎంత ప్రయత్నించినా దొరకలేదు, ఓ చిన్న దొంగతనం చేసి ఏదో ఆ దొరికిని పట్టుకుపోయి తింటున్నాడు. అతను చనిపోమని చెబుదామా, దొంగతనం చేసేనా బ్రతకమని చెబుదామా? అంటే దొంగతనం చేసే బ్రతకాలా అండి, మంచి పనులు చేయకూడదు? మళ్ళీ ఇలాంటి ప్రశ్నలు అడగట్లేని విషయం వరకు చెబుతున్నాం. అందరికీ అన్ని ఆపర్చునిటీస్ ఉండాలి, చేయగలిగిన స్థితి ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, సహకరించాలి. బోల్డ్ ఉన్నాయండి పరిస్థితుల్లోకి వెళ్తే. అందుకనే దీనులకు హీనులకు సాటి మనుషులకు సహాయం చేయండి అన్నారు. ఎందుకంటే ఆ పరిస్థితులు నీకు తెలియవు. ఎంతమంది ఏ పరిస్థితుల చేత అలా అవుతున్నారో కూడా నీకు తెలియదు. కాదు ఒకవేళ మదం ఎక్కి అన్నీ ఉండి సమకూరి చేయగలిగి ఉండి మదం ఎక్కి తప్పులు చేస్తున్నావు అనుకో, అప్పుడు కర్మ సిద్ధాంతం పనిచేస్తుంది. మార్చుకో అన్నారు. నిన్ను మార్చుకో, చెడు గుణాలు వదిలే అని చెప్పారు. ఇప్పుడు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో అనారోగ్యాలు బాగోక రోడ్లమ్మడి నుంచొని భిక్ష అడుక్కునేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఇప్పుడు భిక్ష దొరకపోతే ఏం చేయాలి? ఒక చిన్న అబద్ధం చెబితే, ఒక చిన్న మోసం చేస్తే, ఒక చిన్న దొంగతనం ఏదో చిన్నది అలా ఎత్తుకుపోతే తిండి దొరికేటట్టు ఉందనుకో, మరి ఇప్పుడు బ్రతకడానికి ఏదో చేస్తాడుగా. అందుకని బ్రతకగలిగిన వాళ్ళందరూ, బ్రతుకుకి ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ సహాయం చేయాలి ధర్మం. అలా సహాయం చేయనప్పుడు దొంగల్ని సృష్టించింది మనమే. ఏది? ధర్మబద్ధంలో. ధర్మబద్ధంలో మళ్ళీ చెబుతున్నా, అసహాయ స్థితిలో మదమెక్కి తప్పులు చేసే వాళ్ళకి మళ్ళీ శిక్షలు ఉన్నాయి. అందుకని నా బతుకు నేను బతికేస్తున్నాననేది ధార్మికత కూడా కాదు. నీ బ్రతుకు నువ్వు బ్రతుకుతూ నీకు అన్ని బాగుండి సమకూరినప్పుడు నువ్వు ఇతరులకు మేలు చేయాలి. ఎవరా ఇతరులు? నిస్సహాయులు, ఆర్తులు, అర్ధార్తులు. అంటే వాళ్ళు మంచోళ్ళు కానీ పాపం వాళ్ళకి దొరకట్ల అవకాశాలు లేవు, వాళ్ళకి అవకాశాలు కుదరలా. వాళ్ళ పేదరికంలో, నిస్సహాయ స్థితిలో, అనారోగ్యాలతో, రకరకాల పరిస్థితుల్లో బాధపడుతున్నారు. అవకాశం దొరికే వాళ్ళకి దాన్ని దొరకట్లా, ప్రయత్నించి కష్టపడదామన్నా దొరకట్లా. అటువంటి వాళ్ళకి మేలు చేయాలి. అంటే ప్రతి మనిషి తనకంటే తక్కువ స్థితిలో ఉన్న వాళ్ళకి మేలు చేయాలండి, ఒకటే సూత్రం. ఎందుకని నీకు ఎక్కువ ఉంది కనుక. ఎక్కువ ఉందంటే అర్థం ఏంటి? ఎక్కువ దొరికింది ప్రపంచంలో, నీకు అవకాశం వచ్చింది. ఈ సృష్టిలో ఉన్న అన్ని ఒకసారి సృష్టిపరంగా ఆలోచించి ధర్మపరంగా విశాలంగా ఆలోచిస్తే ఈ సృష్టిలో ఉన్న అన్నింటి మీద అందరికీ హక్కు ఉంది. కానీ మనం పెట్టుకున్నటువంటి కొన్ని రూల్స్, ధర్మాలు, చట్టాలు మానవ జాతి ఏర్పాటు చేసుకున్న దాని ప్రకారం అందరికీ హక్కున్న బలవంతుడిదే రాజ్యం అన్నట్టు వెళ్తుంది. ఇప్పుడు ధర్మాలు, చట్టాలు పెట్టుకున్నాం కాబట్టి తెలివిగలవాడిది హక్కు అవుద్ది, బలవంతుడిది హక్కు అవుద్ది. అంటే ఆ చట్టంలో తెలివిని ఉపయోగించుకొని ఎలా అని ఎంతైనా సంపాదించుకోవచ్చు. ఇంత ట్యాక్స్ కట్టాలి, గవర్నమెంట్కి ట్యాక్స్ కడితే. అంతే తప్ప సంపాదనకు లిమిట్ పెట్టాల. ఇప్పుడు సంపాదనకి లిమిట్ పెట్టుంటే, ఇంతకు మించి సంపాదించకూడదు అని లిమిట్ పెట్టుంటే, ఇంతకు మించి మనిషికి ఆస్తులు ఉండకూడదు అని లిమిట్ పెట్టుంటే, అప్పుడు మిగిలిన వాళ్ళందరికీ దక్కేది. ఎందుకంటే ఆ ఛాన్సెస్ వాళ్ళకి వచ్చాయి. ఇప్పుడు ఇంతకు మించి నీ దగ్గర డబ్బు ఉండకూడదు, ఇంతకు మించి నీ దగ్గర సంపాదన ఉండకూడదు, ఇంతకు మించి నీ దగ్గర ఆస్తిపాస్తులు ఉండకూడదు అని రూల్ ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? ఇంకా అంత దాకా వచ్చినాక ఆపేస్తాం. ఎందుకు ఇంక సంపాదించడం వదిలేస్తాం. అప్పుడు వేరే వాళ్ళకి ఛాన్సెస్ దొరుకుతాయి, వృత్తి వ్యాపార ఉద్యోగాలు దొరుకుతాయి. అలానే ఇప్పుడు బ్లాక్ మనీని దాచుకునే వాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు మళ్ళీ అప్పుడు కూడా చేస్తారు. కానీ విధానం చెబుతున్నా, అలా రూల్ ఏం లేదు ఇక్కడ. నువ్వు ట్యాక్స్ కట్టి ఎంతైనా సంపాదించుకోవచ్చు. ఎందుకని అది నీ తెలివి, నీ ప్రజ్ఞ, నీ దాంతో చేసుకున్నావు కాబట్టి నువ్వు ఎంతైనా సంపాదించవచ్చు. అప్పుడు ఏమైంది? ఈ తెలివి, ప్రజ్ఞ ఇవన్నీ ఉండి అన్ని అవకాశాలు కుదిరిన వాళ్ళకి విపరీతమైనటువంటి అపర కుబేరులు అయిపోతున్నారు. అంటే ఒక్కళ్ళింటనే లక్షల కోట్లు ఉన్నాయి. కొన్ని వేల మంది తినడానికి లేకుండా అయిపోయారు. వేల మంది కాదు, కోట్ల మంది. ఈ కోట్ల మందికి సంబంధించిన డబ్బు అంతా ఒక్కింట్లోనే ఉంది. సంబంధించినంటే వీళ్ళకి ఇవ్వాలనేం కాదు, వాళ్ళు కష్టపడి సంపాదించుకుంది. విషయానికి చెబుతున్నా. అప్పుడు ఏమవుద్ది? వ్యవస్థ అస్తవ్యస్తమయ్యి అందులోంచి దొంగతనాలు, దోపిడీలు, మోసాలు, అన్యాయాలు, కుట్రలు, కుతంత్రాలు ఇవన్నీ వచ్చేస్తాయి. కానీ సృష్టి ఎప్పుడూ ఇలా అసమానతలుగానే ఉంటుంది. దాన్ని సరిచేయడం కుదరదు. ఎందుకు కుదరదు అని చెబుతున్నానంటే, మనకు ముందు తరాల చరిత్రలు మీరు గమనిస్తే
ఆధ్యాత్మికతలో, దైవీ మార్గాలలో, మత మార్గాలలో ఎంతమంది దేవుళ్ళు వచ్చారు, ఎంతమంది గురువులు వచ్చారు, ఎంతమంది మహాత్ములు వచ్చారు, ఎంతమంది ఋషులు, మునులు, యోగులు, తపస్సంపన్నులు వేల లక్షల సంవత్సరాల నుంచి జ్ఞానాన్ని చెబుతూనే ఉన్నారు, అందిస్తూనే ఉన్నారు. మరి ప్రపంచం ఎప్పుడు ఇలాగే ఉందండి? మనుషులందరూ ఇలాగే ఉన్నారేంటి అంటే, దేవుడు వచ్చినా, దేవతలు వచ్చినా భూమి మీదకి మానవ రూపంలో, గురువులు వచ్చినా, మహాత్ములు వచ్చినా, ఋషులున్నా, మునులున్నా, యోగులున్నా, ఎంతమంది మంచివాళ్ళు వచ్చినా మంచివాళ్లుగా వాళ్ళు జీవించటం కుదురుతుంది, మంచివాళ్లుగా జీవించండి అని చెప్పటం కుదురుతుంది తప్ప ఒక మంచివాడుగా మనిషిని మార్చడం కుదరదు. ఇది నిరూపించబడిన సత్యం. మళ్ళీ దేవుళ్ళు ఎవరు వచ్చేది చేస్తారనుకోబాకండి, మంచి చెబుతారు అంతే. ఇప్పుడు ఎవరు వచ్చినా ఎందుకు కుదరదు అంటే, అనంత ఆత్మశక్తిలో మానవ జాతి ఒక నలకసలు. ఇదంతా అనంత ఆత్మశక్తే. మానవ జాతికి ఆ స్వేచ్ఛ ఇవ్వబడింది, అది పెట్టబడింది, అందులో కర్మ సిద్ధాంతం పెట్టబడింది. నువ్వు కావాలంటే నువ్వు తెలుసుకొని మంచోడయి మంచి నుంచి మోక్షాన్ని పొంది నువ్వు ఆ శక్తిలో కలిసిపోవచ్చు. లేదంటావా నీ ఇష్టం వచ్చినట్టు బతికి ఆ కర్మఫలాలు అనుభవిస్తూ నీవు ఎన్ని వేల లక్షల కోట్ల జన్మలైనా ఎత్తుకోవచ్చు నీ ఇష్టం అని సృష్టి శక్తి వదిలేసింది అక్కడ. దాంట్లో పెద్ద విశేషం ఏం లేదు. సృష్టి శక్తిగా, విశ్వశక్తిగా చూసినప్పుడు, మొత్తం విశ్వం మొత్తంగా చూసినప్పుడు అది మానవ జాతిలో ఒక ఆట అంతే. అది అంటే మానవ జాతికి పైన ఒక దేవుడు ఉన్నాడు అనుకుందాం సపోజ్, అర్థం చేసుకోవడానికి. ఒక దేవుడు ఉండి ఆ దేవుడు ఈ సృష్టి అంతా, దేవత ఈ సృష్టి అంతా చేసి వదిలేస్తే మానవ జాతికి ఇవ్వబడినటువంటి చెడు, ఎన్ని రకాల చెడు గుణాలు ఉత్పత్తి అవ్వచ్చు, ఎన్ని రకాల చెడు భావాలు పుట్టవచ్చు, ఎన్ని రకాల చెడు పనులు చేయొచ్చు అనేది ఆ ఫెసిలిటీ ఇవ్వకపోతే చేయలేరుగా. శరీరంలో ఆ భావాలు పుట్టేలా, శరీరం ఆ పనులు చేసేలా చేయకపోతే, ఆ శక్తులు ఇవ్వకపోతే, ఆ భావాలు పుట్టేలా చేయకపోతే మనిషి చెడు చేయలేడుగా. అంటే చెడు ఇంతవరకు చేయొచ్చు అనే అవకాశాలు కూడా ఇవ్వబడినాయి మానవ శరీరానికి. అలాగే మంచి కూడా ఎంతవరకు చేయొచ్చు, అది ఆలోచనలు కానీ క్రియలు కానీ ఏనా, అది కూడా ఇవ్వబడింది. మంచి చెడులు నువ్వు ఎంతవరకు చేయగలవు అని నీకు ఒక ఫిక్స్డ్ ఫార్మాట్ పెట్టి ఆ పరిధిలో నిన్ను వదిలేశారు. మంచికి మంచి ఫలితాలు, చెడుకి చెడు ఫలితాలు, ఇక మీరు ఆడుకోండి ఆట అన్నారు అంతే. అలా పుట్టిన వాళ్ళు ఎవరైనా చనిపోతారు, మళ్ళీ మీకు లైఫ్ పీరియడ్ ఇంతే. ఈ లోపల మీ ఆట మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోండి, దానికి తగ్గ కర్మ ఫలితాలు అనుభవించండి అని మన పైన వాళ్ళు ఎవరో మన సృష్టి చేసి వదిలేశారు అనుకుందాం. విశ్వశక్తి, సృష్టి శక్తి అదే అన్నప్పుడు వాళ్ళకి ఇదంతా ఆటగానే ఉంటుంది. ఇందులో గందరగోళమే ఉంది. అయితే ఇది మనకి నిజ జీవితం ఆట కాదు, మన పై వాళ్ళకి ఆటగా ఉంటుంది. మీరు చూసుకోండి, ఇప్పుడు మన ఇంట్లో మన పిల్లలు, చిన్నపిల్లలు, తల్లిదండ్రులకు చిన్నపిల్లలు ఉన్నారు ఇంట్లో, తల్లిదండ్రులు అన్ని సమకూరుస్తారు. ఇప్పుడు చిన్నపిల్లలు ఒక సినిమాకి వెళ్తామని ఏడుస్తున్నారు, మారం చేస్తున్నారు. తండ్రి ఇప్పుడు కుదరదు తీసుకెళ్తాను, ఆఫీస్ ఉంది అంటున్నాడు అనుకోండి. ఇప్పుడు ఈ పిల్లల ఏడుపులు, మారాలు ఇవన్నీ పెద్ద సీరియస్గా ఏం తీసుకోరు తల్లిదండ్రులు. కానీ పిల్లలకి ఆ చాక్లెట్ చాలా పెద్దది, ఆ బిస్కెట్ చాలా పెద్దది, ఆ సినిమా చాలా పెద్దది, ఆ బట్టలు చాలా పెద్దగా ఉంటాయి. కానీ అది పిల్లల ఆట. సుఖదుఖాలు రెండు, పిల్లల ఏడుపులు రెండు. తల్లిదండ్రులు ఆకాశేపు ఏడ్చి ఆడెవరుకుంటాడు అని వెళ్ళిపోతారు. ఎందుకని దాంట్లో పెద్ద సీరియస్నెస్ లేదు. వాళ్ళు చేయగలిగినవి చేస్తారు, అందులో అంత సీరియస్నెస్ లేదు. ఎవరో చిన్నపిల్లల దగ్గర ఎక్కడైనా అంతే, అసలు మనం చేయగలిగిందే చేస్తాం. చిన్నపిల్లలు ఇంకా ఆటల్లా మరీ కనబడతాయి, మనకి ఆటల్లా భావించి వదిలేస్తాం అసలు. అలా మానవ జాతి సృష్టిపరంగా తీసుకున్నప్పుడు చిన్న ఆట జీవితం, కానీ జీవిస్తుంది మనం కానీ చాలా సీరియస్గా తీసేసుకుంటున్నాం దీన్ని. అందుకని ఆధ్యాత్మికతలో ముందు విశాల జ్ఞానానికి వెళ్ళిపో ఫస్ట్. ఇదొక చిన్న ఆట, ముందు దాన్ని నువ్వు కన్ఫర్మ్ చేసుకో. ఆట ఎలాగే ఉంటుంది. ఈ ఆటలో రెండే ఉన్నాయి, చెడు మంచి. మనుషులకు స్వేచ్ఛ ఇవ్వబడింది. ఎంత చెడు అయినా చేసుకోవచ్చు, ఎంత మంచి అయినా చేసుకోవచ్చు. ఎక్కడ చేస్తావు? మానవుడు మానవుడికి చేయాలి. ఎందుకని మానవ జాతికి సంబంధించిన ఆటగా ఇది. అందుకని ఎవరికి తోచినా వాళ్ళు చేసుకుపోతున్నారు. దాని కర్మఫలాలు వాళ్లే అనుభవిస్తారు. ఇది మర్చిపోబాకండి. మరి ఇక్కడ సూత్రం ఉంది, ఆటలో రూల్స్ ఉన్నాయి. ఇప్పుడు అంటే ఏమండి, నా డబ్బు కొట్టేశాడు కదండి, నా 100 రూపాయలు కొట్టేశాడు కదండి, నా 1000 రూపాయలు కొట్టేశాడు కదండి, నా ఆస్తులు కొట్టేశాడు కదండి, వాళ్ళకి తెలివి ఉందని, ప్రజ్ఞ ఉందని నన్ను మోసం చేశారండి, మా డబ్బు కొట్టేశారు కదండి.
అంటే ఇందులో 2 రకాలు ఉన్నాయి, అర్థం చేసుకోండి. నీ డబ్బు కొట్టేయడంతో పాటు, నీ డబ్బుని మోసం చేసి వాళ్ళు కొట్టేసి తీసుకోవటంతో పాటు నీకున్న చెడు కర్మలు కూడా వెళ్ళిపోయినాయి ఆ డబ్బుతో పట్టాలకి. అది నీకు కనపడదు. ఎందుకని అది నువ్వు కష్టపడి సంపాదించుకున్న డబ్బు కదా, మరి దాన్ని కొట్టేస్తున్నారు కదా. అన్యాయమో, మోసమో, అక్రమమో, దుర్మార్గమో మొత్తానికి ఎట్టగొట్ట లాగేస్తున్నారు కదా. అది నీకు దక్కవలసింది నీది కదా, నువ్వు అనుభవించాలి, నువ్వు, నీ కుటుంబం, నీ పిల్లలు అనుభవించవలసింది కదా. అందుకని నీకున్నటువంటి చెడు కర్మలను కూడా సృష్టి వాళ్ళకి ఇచ్చేస్తుంది. కర్మ సిద్ధాంతం అంటే ఇది. ఎవడు డబ్బు కొట్టేశావో వాడి ఖాతాలో ఉన్న చెడుని కూడా పుచ్చుకో. ఎంత అంటే ఆ డబ్బుకు సమానమైనంత అది సృష్టికి తెలుసు. ఎందుకని ఈ మంచోడి ఎవరి దగ్గర నువ్వు కొట్టేశావో వాళ్ళలో ఉన్న ప్రాణశక్తి ఒకటే, నీలో ఉన్న ప్రాణశక్తి ఒకటే, మొత్తం సృష్టి అంతా ఉన్న ప్రాణశక్తి ఒకటే. మరి ఆట కదా ఇది. మనుషులకి ఇష్టం వచ్చినట్టు ఆడుకోమన్నారుగా, స్వేచ్ఛ ఇచ్చారుగా. అందుకని నువ్వు ఎదుటివాడి డబ్బు కొట్టేసినప్పుడు ఆ డబ్బుతో పాటు వాడి కర్మ కూడా నీకు వస్తుంది. అంటే వీడు చేసుకున్న చెడు కర్మలు ఏమున్నాయో, వీడు చేసిన తప్పులు, వీడి పొరపాట్లు ఏమున్నాయో ఆ డబ్బుతో ఆ కర్మలన్నీ నీకు ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. డబ్బుతో పాటు తీసేసుకున్నావు. ఇప్పుడు ఇలా మన డబ్బులు కొట్టేసేవాళ్ళు, మన కీర్తి ప్రతిష్టలు కొట్టేవాళ్ళు, మన దుష్ప్రచారాలు చేసేవాళ్ళు, అంటే దీనికి ఎందుకు చెబుతున్నానంటే, ఒక సందర్భంలో అంటే మనకి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇలాగే అందించారు. ఆ చరిత్రలో, కథలో, పురాణాలు చదువుకుంటూ తెలుస్తుంది. ఒక మహాత్ముడు కూర్చొని ఉన్నాడు, ఒక జీవన్ముక్తుడైనటువంటి యోగి మహాత్ముడు. ఆయన జీవించి ఉన్న కాలంలో నిజంగా జరిగింది, వారి చరిత్రలో చదివి చెబుతున్నా. అక్కడ ఆయన దగ్గరికి వచ్చినటువంటి భక్తులు, మామూలుగా 3 మంది భక్తులు వచ్చేవాళ్ళు. అందులో 2 భక్తులు, అంటే ఒకరికొకరు స్నేహితులు. వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళకి సంబంధించినటువంటి ఇంకొక 3వ స్నేహితుడి గురించి చెడు చెప్పుకొని తిట్టుకుంటున్నారు. అది అలాంటివాడు, ఇలాంటివాడని. మళ్ళీ అతను వచ్చినప్పుడు అతనితో పొగుడుతో మాట్లాడుతున్నారు. ఇది మనుషుల్లో ఉండే గుణమేగా. ఇళ్ళు కలిసినప్పుడు ఇంకోళ్ళని తిట్టుకోవటం, మళ్ళీ వాళ్ళతో కలిసినప్పుడు వాళ్ళని పోగొట్టడం. ఇలా వెనక, అంటే మనిషి లేనప్పుడు వెనక మనిషి గురించి చెడు మాట్లాడటం అనేది చేసుకుంటున్నారు. ఎందుకు ఆ పుణ్యాత్ముడి దర్శనానికి ఆ ఊరు వెళ్ళారు, ఆ మహాత్ముడి దర్శనానికి అక్కడ ఉన్నారు కొన్నాళ్ళు. సరే, వీళ్ళేదో బయట మళ్ళీ మామూలు వ్యవహారంలో తిట్టుకున్నారు, ఎవరినో తిట్టుకుంటున్నారు ఈ స్నేహితులు ఇద్దరు. తర్వాత ఆయన దర్శనానికి వెళ్ళారు. ఎవరు? ఆ మహాత్ముడి దర్శనానికి వెళ్ళారు. ఆ మహాత్ముడి దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ మహాత్ముడు వాళ్ళిద్దరిని చూసి, మీరు ఇప్పుడు వరకు చేసిన పని ఏంటో తెలుసా అన్నాడు ఆయన. మీరు ఇప్పుడు దాకా చేసిన పని ఏంటో తెలుసా అన్నాడు ఆయన. ఇంకో స్నేహితుని తిట్టుకుంటున్నారు వీళ్ళిద్దరు. అంటే ఏంటండి, ఏం చేశాము అని అడిగారు. అది వాడు చూడండి అన్నాడు ఆయన. అక్కడ అది ఒక చాలా చిన్న విలేజ్ అది. అక్కడ ఒక పంది రోడ్డు మీద ఎవరో మల విసర్జన చేస్తే, చిన్నపిల్లలు, పల్లెటూరులో పిల్లలు వాళ్ళు రోడ్ల మీద మల విసర్జన చేస్తూ ఉంటారు. అక్కడ మల విసర్జన చేస్తే పంది ఒకటి ఆ మలాన్ని తింటుంది. మీరు ఇప్పుడు దాకా చేసిన పని ఏంటంటే, ఆ పంది ఆ పెంటను ఎలా తింటుంది, ఆ మలాన్ని, మీరు చేసిన పని అదే అన్నాడు. మీ ఇద్దరు కలిసి మీ స్నేహితుడు ఇంకొకటి తప్పులు చెప్పుకుంటున్నారు, మీరు ఇక్కడికి వచ్చి ఉపయోగం ఏముంది, నా దగ్గర ఉండే ఉపయోగం ఏముంది, నన్ను ఒక గురువు అని, దేవుడని, మహానుభావుడని ఇక్కడ వచ్చి కూర్చొని నా ముందు కూర్చొని మళ్ళీ ఈ ఊళ్ళో ఉండటానికి మీరు ఒక పెద్ద ప్రోగ్రాం పెట్టుకున్నారు, 10 రోజులు 15 రోజులు, ఏదో పెద్ద ఆధ్యాత్మిక ఉన్నతి సాధించేసినట్టు మీ మొహాలు తగలయ్యా అన్నాడు ఆయన. మీరు చేసే పని పంది పెంటను తింటాం లాంటిది అన్నాడు. ఇక్కడ ఏమైంది, ఎవరైతే ఇంకొకళ్ళు, అంటే అప్పుడు ఆయన దాన్ని చెబుతూ చెప్పారు, మీ నాలుకతో మీరు అతని యొక్క మలినములను శుభ్రం చేశారు అన్నాడు ఆయన. జాగ్రత్తగా గమనించండి. ఇంకో స్నేహితుల గురించి అడి చెప్పుకుంటున్నారు కదా, అతనిలో ఉన్నటువంటి మలినములను మీ నాలికతో శుభ్రం చేశారని. ఎందుకని వాగాం కదా. అంటే ఏంటి, ఇప్పుడు ఈ వాగిన వాళ్ళందరూ విషయంగా అది తిట్లా కనపడి చెప్పినాయి. ఎవరైతే ఎవరి గురించి చెడు చెబుతున్నారో వాడి కర్మలు తీసుకుంటున్నారు. నువ్వు వాడి గురించి చెడు ప్రచారం చేయడం, చెడు చేయడం అంటే వాడి చెడు కర్మని నువ్వు తీసుకుంటున్నావు, నీకు బదిలీ అవుద్ది అది. అందుకని ఇప్పుడు మీకు మీ గురించి ఎవరైనా చెడు ప్రచారాలు చేస్తున్నారు అనుకోండి, నా గురించి బొడిమని చేస్తుంటారు. మా సొంత కుటుంబ సభ్యులు, బయట అసలు నాకు విరోధులే లేరు.
నా చిన్నతనం నుంచి ఈ రోజు వరకు నా బంధుమిత్రుల్లో కానీ నా స్నేహితుల్లో కానీ నేను తెలిసిన వాళ్ళలో కానీ నాకు విరోధులు ఎవరూ లేరు. నాకు విరోధులు నా సొంత కుటుంబ సభ్యులు ఇద్దరు. ఆ ఇద్దరు నన్ను ప్రేమించే వాళ్ళను కూడా విరోధులను కొందరిని తయారు చేస్తారు. వాళ్ళే ఆ ఇద్దరే. మీరు మళ్ళీ ఆ మంచోడు అనుకుంటున్నారు, అతను మంచోడు అనుకోబాకండి తయారు చేస్తారు. అంతకంటే ఇంక దగ్గర సంబంధం నాకు ఎవరు లేరు. అంటే నాకు శత్రువుల్ని వీళ్ళు తయారు చేస్తారు. నాకు శత్రువులు లేరు అసలు. నన్ను చిన్నతనం నుంచి ఇప్పుడు నాకు 58 వచ్చింది ఈ సంవత్సరం. ఇప్పటివరకు అందరూ నన్ను ప్రేమించేవాళ్ళు ఉన్నారు. కానీ ఇద్దరు ఉన్నారు నా జీవితంలో. భగవంతుడు ఇద్దరిని పెట్టాడు చిన్నతనం నుంచి ఇప్పటికి. ఆ ఇద్దరు నిరంతరం చెడు ప్రచారం చేస్తూ ఉంటారు. నన్ను ఎవరైనా మంచోడు అంటే కాదు చెడ్డోడని ఎలా నిరూపించాలో చెప్పి, ఎలా చెడ్డోడు వాళ్ళు చెప్పి నాకు శత్రువుల్ని తయారు చేసే ప్రయత్నం చేస్తారు. కానీ శత్రువులు అసలు నాకు తయారవ్వాల. ఎందుకు తెలుసు? అసలు నేను శత్రుత్వం ఎవరితో పెట్టుకుని ఆ ఇద్దరితో కూడా పెట్టుకోలే. ఆ ఇద్దరితో కూడా జీవితకాలం మౌనం అని చెప్పి వాళ్ళకి నమస్కారం పెట్టి పక్క వచ్చేసాను. అలా ఉంటారు. మనం ఏం చేస్తాం? అది వాళ్ళ స్వభావం. అది వాళ్ళ స్వభావం. ఇందాక కంసుడు గురించి చెప్పుకున్నాం. కృష్ణ భగవానుడిని అక్కడే చంపేద్దామని పుట్టక ముందే చావు రెడీగా ఉంది అక్కడ. అంటే పరిస్థితులు చెబుతున్నా. మనకి ఎందుకు చెప్పారు ఆ కథ? అసలు ఒక మనిషి పుట్టక ముందే చావు రెడీగా ఉంది. ఇక పుట్టిన కాడి నుంచి చంపేయడానికి సిద్ధంగా ఉన్నాడు. పుట్టాడు కృష్ణ భగవానుడు. ఆమెకు ముందు పుట్టిన వాళ్ళందరినీ చంపేశాడు. కృష్ణ భగవానుడు పుట్టాడు. ఎలాగోలా తప్పించేశాడు ఆ తండ్రి. ఎక్కడో ఇంకో చోట యశోదమ్మ దగ్గర పెరిగాడు. మళ్ళీ ఎలాగోలా అసలు ఎక్కడ ఉన్నాడు ఏంటని చంపడానికి విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ చావు ప్రయత్నాల మధ్యనే ఆయన పెరుగుతూ వచ్చాడు. అంటే ఏంటి? మనిషికి ఎప్పుడు ఇబ్బందులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి అని దైవ చరిత్రలతో చెప్పారు. శ్రీరామచంద్రుడు అంతేగా. ఆయన్ని బాధలకు గురైపోయాడుగా, అరణ్యానికి వెళ్ళిపోయాడుగా, వనవాసాలకు వెళ్ళిపోయాడుగా. ఎవరు? సొంత కుటుంబ సభ్యులేగా. అలా ప్రతి మనిషికే ఉంటుందండి. ఎందుకు ఉండదు? అసలు నేను పేర్లతో సహా చెప్పి పలానోళ్ళు పలానా చేశారు, ఇలా అని చేశారని చెబితే ఆశ్చర్యపోతారు నా జీవితం చెబితే. ఎందుకంటే ఎవరి జీవితంలో అయినా ప్రాణాలు పణంగా పెట్టి ఎవరైతే వాళ్ళని రక్షించుకుంటారో వాళ్ళే నాకు ఎప్పుడు నా ప్రాణం తీయడానికి అంటే నేను చంపేయాలని కాదు, కానీ ఎప్పుడు నా ప్రాణం తీసేదాళ్లే. నన్ను ఇబ్బంది పెట్టేది, బాధ పెట్టేది, దుఃఖ పెట్టేది, కష్టపెట్టేది. నాకు అసలు విరోధులే లేరండి చిన్నతనం నుంచి ఇప్పటి వరకు. నాకు విరోధులను వాళ్ళు తయారు చేస్తారు. నన్ను అందరూ మంచోళ్ళు అనుకుంటున్నారని చెడ్డోళ్ళని ప్రచారం చేస్తారు. ఏంటంటే ఏమీ లేదు, వాళ్ళకి లోపల బుద్ధి అలా పడుతుంది పాపం. ఏదో వాళ్ళ బుద్ధి వాళ్ళకి తెలుస్తుంది, మనకట తెలుస్తుంది. ధనకాంక్షో కీర్తికాంక్షో ఏదో ఉంటుంది. ఒక కాంక్ష లేకుండా అలా చేయరుగా. కానీ కించిత్తు కూడా నేను నష్టపోలా. నేను దుఃఖాలకు గురయ్యా, చిన్నతనం నుంచి ఇబ్బందులకు గురయ్యా, బాధలకు గురయ్యా. నా జీవితం చాలా అస్తవ్యస్తంగా నడిచిందని అందరూ అనుకున్నారు. అయితే రియల్గా అస్తవ్యస్తంగా కనపడుతుంది, కానీ నా మానసికంగా నాకు అస్తవ్యస్తత ఎక్కడ లేదు. ఎందుకంటే అందరూ నన్ను ప్రేమించేవాళ్ళు. ఎవరింట్లోనూ కొడుకునేవాడిని, ఎక్కడో కొడుకునేవాడిని, ఎక్కడో తినేవాడిని, ఎక్కడో తిరిగేవాడిని, ఎక్కడో చేసేవాడిని. అక్కడ అందరూ నన్ను ప్రేమించేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళిద్దరూ అలా ఉండటం వలన వాళ్ళిద్దరూ ఇప్పటికే అలాగే ఉంటారు. ఇప్పటికే నా దుష్ప్రచారం చేస్తానే ఉన్నారు. ఇప్పుడు నా కుటుంబం కూడా వచ్చింది. నేను నా కుటుంబానికి కూడా కలిపి చెడు కోరుకుంటారు వాళ్ళు. అసలు మేలే కోరుకోరు. ఏంటి? నేనే కాదు, ఇప్పుడు నా కుటుంబం కూడా ద్వేషం వాళ్ళకి. చిన్నప్పటి నుంచేనేమో నేను ద్వేషం. అయితే ఏమైంది? ఏమన్నా చేయగలిగారా? ఎవరన్నా చేయగలుగుతారా? ఇప్పుడు ఈ ఆత్మజ్ఞాన శీర్షికలు మీతో పంచుకునే స్థాయికి వచ్చాను. వాళ్ళ వల్ల ఈ జ్ఞానం వచ్చింది. నేను వాళ్ళకి ఎప్పుడు రుణపడి ఉంటాను. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా నేను అంటుకుపోకుండా, ఎక్కడా బంధాలు పెంచుకోకుండా, ఒక డబ్బుకో, ఒక కీర్తికో, ఒక కామానికో, ఒక క్రోధానికో, ఒక లోభానికో, ఒక ఈర్షికో, ఒక అసూయికో, ఏదో బోల్డు గుణాలు ఉన్నాయి కదా. అసలు అంటుకుపోకుండా ఎప్పుడు వీళ్ళ చేస, వీళ్ళ గొడవ, వీళ్ళు పెట్టే టార్చర్, ఎప్పుడు వీళ్ళతోనే సరిపోయిన జీవితం. అలానే వాళ్ళని నేనేమి చెయ్యని స్థితి ఇప్పుడు కూడా చేయను. అంత దగ్గర వెళ్ళాడు. నాలో ధర్మం ఉంది. రామచంద్రుడు ఎందుకు వెళ్ళిపోయాడు? అడిగింది వాళ్ళమ్మ సవితల్లి. తండ్రి ఒకడే, తన తమ్ముడికి రాజ్యం అడిగింది. ఇప్పుడు ఎవరితో యుద్ధం చేయాలి కాదంటే
తల్లిదండ్రులతో యుద్ధం చేయాలి. ఎందుకు వాళ్ళతో యుద్ధం? వాళ్ళు అడిగింది ఇచ్చేసి వెళ్ళిపోతే అయిపోద్దిగా. ఇది ప్రతి జీవితంలోనూ ఉంటాయి ఎక్కడో చోట. కొంతమందికి ఏంటంటే శ్రీరామచంద్రుడు లాంటి వాళ్ళకి అది ఇంట్లోనే దగ్గరలోనే వచ్చేసింది. అలా కొంతమందికి లాటరీ తగులుద్ది, తల్లిదండ్రులతోనే తగులుద్ది. అయితే అలా తగలటం వల్లనే శ్రీరామచంద్రుడు ఆరాధ్య దేవుడు అయిపోయాడు. అధర్మం వైపు వెళ్ళా, అసలు తల్లిదండ్రులను బాధ పెట్టకూడదు అనుకున్నాడు. ఎన్ని బాధలైనా నేనే పడాలి, వనవాసానికి వెళ్ళిపోయాడు. భార్యను తీసుకువెళ్ళిపోయాడు, ఆవిడ భర్తను అనుసరించి వెళ్ళిపోయింది. లక్ష్మణుడు సహాయంగా వెళ్ళాడు, హనుమంతుడు వాళ్ళు సహాయం చేశాడు. చరిత్రలో నలుగురు ఉండిపోయారు చూడండి. ఇప్పుడు రామాలయము, రాముడు అంటే మీరు చూడండి, సీత, రామ, లక్ష్మణ, హనుమ సమేత. అది రామాలయం అంటే అలాగే ఉంటుంది. మళ్ళీ విడిగా హనుమంతుడిని ఒక్కడిని కూడా పూజిస్తారు, కానీ విడిగా హనుమంతుడిని ఒక్కడినే పూజిస్తారు, విడిగా లక్ష్మణుడిని పూజించరు. ఎందుకని? లక్ష్మణుడు ఆ ఫ్యామిలీనే. హనుమంతుడు సకల సేవలు చేసి అసలు సీతమ్మ తల్లి జాడ కనుక్కొని తన జీవితాన్ని రామ పాదాల దగ్గర ఉంచేశాడు. అటువంటి స్థితి ఉండాలి, మనుషులు అలా ఉండాలి, అలా నేర్చుకోవాలి, అలా బతకాలి, ఇతరులకు మేలు చేసేలా బతకాలి అని హనుమంతుడికి విడిగా ఆలయాలు వచ్చేసినాయి ఆయన కీర్తికి. ఇప్పుడు శ్రీరామచంద్రుడు కేవలం తన ధర్మనిష్ట అంతే. ఇప్పుడు రాజ్యం ఎవరికైతే ఏంటి, ఎందుకు రాజ్యాలు, భోగాలు, ఇటుక అధికారాలు, కొట్టుకోవటాలు, సావటాలు, ఆ చచ్చిపోయే వాళ్ళకే ఇచ్చేస్తే అయిపోయిందిగా. ఎవరాటిని కోరుకొని చచ్చిపోతున్నారు, అవి లేకపోతే ఉండలేరు, వాళ్ళకే ఇచ్చేస్తే అయిపోయింది. వాళ్ళ కీర్తి ప్రతిష్టలు లేదా బతకలేరు. కొంతమంది రాక్షస జాతిది, లోపల మనసు అలా ఉంటుంది. అలా ఏదైనా సరే డబ్బు లేకపోతే ఉండలేరు. అక్కడ ఉన్న నలుగురిలో వాళ్ళకే గొప్ప పేరు ఉండాలి, పక్క వాళ్ళకి గొప్ప పేరు ఉండి భరించలేరు. ఆ పేరు కొడుకైనా భరించలేరు, కూతురైనా భరించలేరు. అది ఒక విచిత్రమైన రాక్షస జాతి. ఏం చేస్తాం మనం? ఇప్పుడు విభీషణుడు సొంత తమ్ముడు రావణాసురుడికి చెప్పాడు, అన్నయ్య నువ్వు చేసిన తప్పు, ఎవరో భార్యను ఎత్తుకొచ్చేయకూడదు కదా, నీకు ఇష్టమైన నిన్ను ఇష్టపడే ఆడవాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు ఇక్కడ. అప్పటికే అతని దగ్గర 1000 మంది ఉన్నారు స్త్రీలు. ఆయన ఇష్టపడి వచ్చినాడు. నువ్వంటే ఇష్టం లేని ఒక పతివ్రత తన భర్త అంటే ఇష్టం ఉన్నాయని ఎందుకన్నాయా ఎత్తుకురావడం అన్నాడు. ధర్మం చెప్పాడని ఆయన బొమ్మన్నాడు. అంటే మంచి చెబితే ఎవరినైనా బొమ్మంటారు వాళ్ళు. అదే రాక్షస జాతి అంటే. అన్న లేదు, తమ్ముడు లేదు, కొడుకు లేదు, కూతురు లేదు, నా సొంత కీర్తి. తప్పైనా రైట్ అయినా నేను చేసిందే కరెక్ట్, నేను చెప్పిందే కరెక్ట్. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే అసలు ఈ పురాణాలు, ఇతిహాసాలు, కథలు మనకు అందించిన మహర్షులకు తెలీదా లోకరీతి ఇంతే అని? ముందు నువ్వు స్థిరపడిపో మానసికంగా. ప్లస్ 2 నువ్వు తెలుసుకో, మానవ జాతికి ఇది ఆట. ఈ ఆటలో మంచి చెడు 2 ఉన్నాయి అంతే. మళ్ళీ దానికి ఒక ఆయువు ఇవ్వబడింది. ఆ ఆయువు లోపలే, పుట్టినగా నుంచి మరణించే లోపల నీకు ఇవ్వబడిన ఆయువు లోపల స్వేచ్ఛ ఉంది. నీకు మంచిగా ఇంత దూరం వెళ్ళొచ్చు, ఇన్ని పనులు చేయొచ్చు, చెడుగా ఇంత దూరం వెళ్ళొచ్చు, ఇన్ని పనులు చేయొచ్చు. అంతకు దాటి నువ్వు చేయలేవు. చెడుకైనా మంచికైనా లిమిట్స్ ఉన్నాయి మనిషికి, అంతవరకు చేయగలవు. ఆట. అయితే ఎవరైతే చెడు చేస్తున్నారో వీళ్ళందరూ మనుషులకి చేయాలిగా. కాబట్టి అక్కడ చెప్పుకున్నాం ఏమని, మన డబ్బు కొట్టేసినా, మన మీద దుష్ప్రచారాలు చేసిన, అంతేగా మనుషులు ఏం చేస్తారు, అవసరమైతే ఆయన చంపేస్తారు, ఇంకొన్ని చంపేస్తారు, హత్యలు లేదా మోసాలు ఆడి లాక్కుంటారు, లేదా దుష్ప్రచారాలు, వాడు చెడ్డోళ్ళని ప్రచారం చేస్తారు. ఇప్పుడు చంపేశారనుకో, స్టోరీ క్లోజ్ అయిపోయింది, మనదేం లేదు. ఇక వాళ్ళ శిక్షలు వాళ్ళు అనుభవిస్తారు, జీవితకాల ఖైదులు, వాళ్ళ కర్మలు, వాళ్ళ బాధలు బోళ్ళు ఉంటాయి వాళ్ళకి. చనిపోయినాక మనకు తెలియదుగా వదిలేద్దాం దాన్ని. దానికై కర్మలు ఉంటాయి, అనుభవిస్తారు. అసలు కోర్టులు, పోలీసులు ఊరుకోరుగా ముందు భౌతికంగా. మన డబ్బు లాక్కున్నారు, తెలివిగా ప్లాన్డ్గా లాక్కున్నారు. అదేగా రెండోది ఏమి, డబ్బేగా. ఇప్పుడు ఈ డబ్బు లాక్కుంటే ఏమవుద్ది అంటే, మన డబ్బు ఎంత లాక్కున్నారో అంత మన దగ్గర ఉన్న చెడు కర్మలు కూడా వెళ్ళిపోతాయి వాళ్ళకి. అంటే మన కర్మలు కూడా వాళ్ళు అనుభవిస్తారు. బ్యాలెన్సింగ్ చక్కగా మన చెడు కర్మలన్నీ వాళ్ళకి వెళ్ళిపోతాయి మూట కట్టుకొని. ఈ దుష్ప్రచారాలు చేశారు అంటే మన గురించి చెడు ప్రచారం చేశారు, మనం నిజంగా చెడు చేయలే. నువ్వు ఒకవేళ నిజంగా చెడు చేసి చెప్పుకుంటే మళ్ళీ నీకేమి వర్తించదు, కానీ నువ్వు నిజంగా చెడు చేయలే. అప్పుడు మళ్ళీ నీ చెడునని ఏంటి, నాలికతో శుభ్రపరుస్తున్నారు వాళ్ళు. అంటే
నీ కర్మలను వాళ్ళు తీసుకొని మళ్ళీ అప్పుడు నీ కర్మలు వాళ్ళు అనిపిస్తారు. నీ చెడు కర్మలన్నీ వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఎంత నీ మీద చెడు ప్రచారం చేశారో అంత చెడు కర్మలో నీవు అనుభవించవలసిన వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఇదంతా కర్మ సిద్ధాంతంలో ఉంది. అదే కర్మ సిద్ధాంతం. అసలు నాకు చెడు లేదు, నేను మంచివాడిని, మంచిదాన్ని, నేనే చెడు చేయలేదు, కానీ నాకు చెడు చేశారు, నాది లాక్కున్నారు. ఇప్పుడు నా నుంచి ఇప్పుడు నా డబ్బు కొట్టేశారు, నాకు చెడు ఏం లేదు, అటే వెళ్తాను వాళ్ళకి. మరి నా పరిస్థితి నేను నష్టపోయాను ఇప్పుడు. అంటే చెడు లేదు, మరి నేను డబ్బు పోగొట్టుకున్నా కానీ మీరు అడిగితే అప్పుడు ప్రకృతి నీకు ఇంకో రూపంలో, అంటే ఈ డబ్బు నీకు, నువ్వు డబ్బు ఎందుకు నీకు, నువ్వు బాగా బతకటానికో, నువ్వు ఆరోగ్యంగా ఉండటానికో, నీ పిల్లలు బాగుండటానికో, నీ పిల్లలు బాగా చదువుకోవటానికో, లేదా నీ కూతురు కట్టడంకో, నీకు నీ కొడుకు పెళ్లిలో ఆడంబరంగా ఖర్చు పెడతానికి, ఏదో మీరు బతకటానికి కదా. మీరు బతికే దాంట్లో మీరు మిమ్మల్ని మోసం చేసి ఎవరు ఎంత ఎత్తుకుపోయారో అంత ప్రకృతి మీకు ఉచితంగా ఇంకో దాన్ని అందించేస్తుంది. ఉచితంగా అంటే దీనికి ఉదాహరణ ఒకటే చెబుతాను, అది తరిచి చూసుకుంటే తప్ప తెలియదు, ప్రత్యక్షంగా కనపడవు కాబట్టి నమ్మరు మనుషులు. కర్మ సిద్ధాంతం ప్రత్యక్షంగా అప్పుడు కళ్ళకు కనపడదు, నొప్పు ముట్టుకుంటే కాలింది అన్నట్టు కనపడదు, కానీ అదే జరుగుతూ ఉంటుంది. పరిశీలించుకొని జ్ఞానం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అది. ఎలా అంటే నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన చాలా మంచోడు. విదేశాలు వెళ్ళి కొంచెం డబ్బు లేకపోతే విదేశాలు వెళ్ళి అక్కడ పని చేసుకొని ఏదో ఇంగ్లీష్ లెక్చరర్గా చేశాడు, మంచి ఉద్యోగం. ఎప్పుడు నేను చెబుతున్నది ఆయన చనిపోయారు. ఇప్పుడు నేను చెబుతున్నది 50 ఏళ్ల క్రితం స్టోరీ. ఆయన చనిపోయి కూడా ఇప్పుడు ఒక 7-8 ఏళ్ళు 10 ఏళ్ళు పైన అవుతుంది. నాకు తెలిసేటప్పుడు పెద్ద నేను విదేశాలు వెళ్ళి ఉద్యోగం చేసి 1 కోటి రూపాయలు 2 కోట్ల వరకు తెచ్చుకున్నాడు. అప్పట్లో 1 కోటి 2 కోట్లు అని చాలా ఎక్కువ. బంధువులంతా ఇండియాలో ఉన్నారు, వచ్చేది ఆయనకు వివాహం అయిపోయింది. ఆయన దానిని మళ్ళీ పెట్టుబడి పెట్టి ఏదో బోట్లు, షిప్పింగ్ బోట్లలో ఫ్రెండ్స్ అందరి సలహాతో వ్యాపారం చేద్దామని పెట్టి ఆ షిప్పింగ్ బోటు పెట్టి మొత్తానికి ఆ బోట్లో మనుషులు ఏదో పెట్టి వ్యాపారం మొదలు పెట్టారు. కొన్ని రోజులు వ్యాపారం సాగినాక ఒకసారి బోటు మనుషులతో సహా మునిగిపోయింది. 20 మంది దాకా ఉన్నారు ఆ బోట్లో. మొత్తం మనుషులతో సహా మునిగిపోయి సముద్రంలో చచ్చిపోయారు. ఏం తప్పేం లేదు అసలు. సరే, ఏది జరిగినా ఈయన ఏం చేశాడంటే మొత్తం తనకున్నటువంటివన్నీ అమ్మేసి వాళ్ళందరికీ ఇచ్చేసాడు. వాళ్ళ కుటుంబాల రోడ్లు పాలు అయిపోయినాయి. ఏదో ఇన్సూరెన్స్లు వచ్చే కొంత వచ్చినాయి. ఆ ఇన్సూరెన్స్లు తన దగ్గర ఉన్న మొత్తం అమ్మేసి ఆ 20 కుటుంబాలకి ఇచ్చేసాడు. ఇప్పుడు ఈయన మామూలు మళ్ళీ బెకార్ అయిపోయాడు. ఆయన ఇచ్చేసాడు. వాళ్ళేమో అసలు కోర్టులకు వెళ్తే ఇవ్వక్కర్లా, ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చినాయి అందరూ, కానీ ఆయన ఇచ్చేసాడు మానవత్వంతో. అక్కడ నుంచి ఇంకా ఎవరి దగ్గర ఉద్యోగం చేసుకుంటున్నాడు. అంటే మంచి వ్యక్తి అనమాట. ఇంకొక చోటకెళ్ళి ఉద్యోగం చేసుకున్నాడు, బాగా చదువుకున్నాడు. అప్పటి నుంచి ఇక జీవితకాలం అంతా ఉద్యోగమే చేశాడు. వృద్ధాప్యం వచ్చి చనిపోయే వరకు కూడా ఉద్యోగంలోనే ఉన్నాడు. ఆయన చనిపోయేప్పుడు కూడా ఉద్యోగంలోనే ఉన్నాడు. ఇంకా రిటైర్మెంట్ లేదు ఆయనకి, ఎందుకంటే ప్రైవేట్ ఉద్యోగాలుగా. ఆయనకి 2 ఆడపిల్లలు. చక్కగా చదివించాడు. 2 పిల్లలు చక్కగా కుందనపు బొమ్మల్లాగా ఉంటారు. కానీ వాళ్ళకి పెళ్లి చేసే అంత డబ్బు ఇప్పుడు ఈయన దగ్గర లేదు. ఎప్పటికప్పుడు ఏదో నెలవారీ ఖర్చులు గడుస్తున్నాయి. వాళ్ళ మామగారికి ఇల్లుంటే ఆ మామగారి ఇంట్లో ఉంటున్నారు. తిండికి బట్టకి లోటు లేదు, కానీ జీవితం పెళ్లిళ్ళు ఆర్భాటంగా చేసి వాళ్ళకేదో డబ్బులు ఇచ్చేసే అంత స్థితి ఆయనకి లేదు. పాపం ఆయన మానసికంగా బాధపడేవాడు అప్పుడప్పుడు. నేను అనవసరంగా పోగొట్టాను, అసలు ఆ డబ్బులు బ్యాంకులో వేసుకున్నా నా కుటుంబం అద్భుతంగా బతికేదని. అయితే పాపం ఆయన ఆ డబ్బులు ఇవ్వక్కర్లా, కానీ ఇచ్చేశాడు. చనిపోయిన కుటుంబాలని ఆయన భరించలేక హృదయం ద్రవించి ఇచ్చేశాడు. ఎందుకంటే ఇన్సూరెన్స్ వచ్చింది అందరికీ. ఆ మంచితనం ఉంది. ఇప్పుడు ఈయన పిల్లల మీద ఏంటి, ఈయన పిల్లల పరిస్థితి ఏంటి? ఈయన ధర్మాత్ముడే, మనిషి మంచోడు. ఆయన బాధపడేవాడు. ఆయన పెద్ద కుమార్తె చదువుకుంటుంది. చదువు అయిపోయే స్థితికి వచ్చింది. లాస్ట్ సంవత్సరం చదువు అయిపోయే పరిస్థితుల్లో వీళ్ళ ఇంటికి ఎవరు వచ్చారు, ఒక కుర్రోడు వచ్చాడు. మీ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను, మీ అమ్మాయి నేను ఇద్దరం ప్రేమించుకుంటున్నాం, మీ అమ్మాయికి కూడా నేనంటే ఇష్టమే, ఒకసారి మీ అమ్మాయిని అడగండి, ఇష్టమైతే నేను పెళ్లి చేసుకుంటాను. ఈయన కోపం వచ్చింది, అదేదో రోడ్ల మీద వ్యవహారం అని. ఆయన కేకలేసి తిట్టి పంపించేశాడు. కూతురుని అడిగాడు,
అతను నాకు తెలుసు, రోడ్ల మీద చూస్తాడు, ఏదో మాట్లాడతాడు, నేను మామూలుగా చిరునవ్వు మాట్లాడాను తప్ప ప్రేమ అనే అంత నాకు లేదు. మరి అతను ఎందుకు చెప్పాడు అంది. ఆమె తిరగల అతనితో, కానీ పరిచయం ఉంది. వాళ్ళ ఇంటి ముందు నుంచే ఈ అమ్మాయి కాలేజీకి వెళ్తుంది. అతను ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నాడు. తర్వాత ఎవరో ఫ్యామిలీ వచ్చారు వీళ్ళ ఇంటికి. ఎవరో ఫ్యామిలీ వచ్చి, మా అబ్బాయి మీ అమ్మాయిని రోడ్డు మీద చూస్తాడు, చాలా కాలం నుంచి చూస్తున్నాడు, ప్రేమించాడు, మీ అమ్మకు కూడా చూపించాడు, మీ అమ్మాయి చాలా బాగుంది, నచ్చింది, మేము పెళ్లి చేసుకుంటాం మా అబ్బాయికి అన్నారు. మీరెవరు అన్నారు. మీరెవరంటే నేను తిట్టి పంపించేసిన కుర్రోడు తాలూకు తల్లిదండ్రులు వాళ్ళు. ముందు అతను వచ్చాడు, తర్వాత ఇప్పుడు తల్లిదండ్రులను పంపాడు. తల్లిదండ్రులు వచ్చారు. అయ్యో అమ్మ రండి అని అన్ని మాట్లాడి, అసలు మీరేంటి అన్ని వివరాలు మాట్లాడుకున్నారు, ఇందుకు పెళ్లి చేసేసారు, అయిపోయింది పెళ్లి. అసలు వాళ్ళు వచ్చిన వాళ్ళు కోటీశ్వరులు. ఇతనికి అద్భుతమైన ఉద్యోగం ఉంది. జస్ట్ ఆ ఇంటి ముందు నుంచి చదువుకోవడానికి వెళ్తున్న పిల్లల్ని చూసి అతను ప్రేమించాడు. ₹10 కట్నం తీసుకోకుండా ఎదురు ఆళ్లే ఖర్చు పెట్టి అద్భుతంగా ఆ పిల్లని వివాహం చేసుకొని మొత్తం పెళ్లి ఖర్చులన్నీ ఆళ్లే పెట్టారు. తల్లిదండ్రులు వీళ్ళు వెళ్ళి ఊరుకుని కూర్చోవటం, అక్కడ వీళ్ళు కూడా గెస్ట్లా కూర్చోవటమే. వీళ్ళు ఏదో లోపల గిల్టీ ఫీల్ అయ్యారు తప్ప ప్రకృతి అద్భుతంగా చేసింది. కోటీశ్వర్లు. అసలు ఆయన చెప్పాడనమాట, నా వల్ల అయితే కాదు, నేను అసలు ఎక్కడ పెళ్లి చేయగలుగుతాను, మామూలు పెళ్లి చేయలేకపోయేవాడిని నేను. ధర్మాత్ములకి ఎప్పుడు మంచిగా జరుగుద్ది. అలా రెండో పాప కూడా చక్కగా చదువుకుంది, సెటిల్ అయింది. ఇప్పుడు వాళ్ళందరూ బ్రహ్మాండంగా ఉన్నారు. అసలు విదేశాల్లో ఉంటున్నారు. విపరీతమైనటువంటి స్టేటస్లోకి వెళ్ళిపోయారు సొసైటీలో. ఆ తండ్రి నిజంగా డబ్బు ఉందనుకోండి, డబ్బు మిగిలి ఉందనుకోండి, పోగొట్టుకోలేదని ఎవరికి ఇస్తాడు? పిల్లలకేగా. ఆ పిల్లలకి ప్రకృతి ఇచ్చేసింది. మనం అనుకుంటాం కాదు, నువ్వు ధర్మంగా ఉండు, నువ్వు ధర్మంగా ఉంటే నీకు సంబంధించినవన్నీ నువ్వు అనుభవించాల్సినవి నీకు దొక్కుతాయి, నీ వాళ్ళు అనుభవించాల్సినవన్నీ ప్రకృతి ఇచ్చేస్తుంది, ఇంకో వైపు ఇచ్చేస్తుంది, నువ్వు చూసుకో అంతే. అది లేదు డబ్బులుంటే ఏం చేసేవాడు? ఇప్పుడు అదే ఆల్రెడీ కోట్లు కట్నం ఇచ్చేవాడు. కోట్లు కట్నం అక్కర్లేదని చేసుకున్నారు. అది ప్రకృతి చేసిన ఏర్పాటు. అదే పరమాత్మ, అదే దైవం. అందుకే ధర్మో రక్షతి రక్షిత. ఇలాంటి ఉదాహరణలో చెడుకు కానీ మంచికి కానీ నా జీవితంలో నేను కాస్త ఆధ్యాత్మికతలోకి వచ్చిన దగ్గర నుంచి చూసుకుంటా వస్తున్నా. చెడు చేసిన వాళ్ళు చెడు అనుభవించారు, మంచి చేసిన వాళ్ళు మంచి అనుభవించారు, అన్నీ చక్కగా చూశాను నేను. ఆ చూడటం అనేది నేర్చుకున్న. జ్ఞానం అంటే ఆ చూడటమే. చెడుకే ఫలితాలు వస్తున్నాయి, మంచికే ఫలితాలు వస్తున్నాయి. నేను చేసిన చెడులకు నాకు వచ్చినాయి, నేను చేసిన మంచికి నాకు వచ్చినాయి. ఈ రెండు తెలుస్తున్నప్పుడు అది దర్శనం అయిపోయింది, కర్మ దర్శనం అయిపోయింది. కర్మ సిద్ధాంతం దర్శనంగా కనపడుతుంది. అది ఎప్పుడుగో జరిగినట్టు అనిపిస్తుంది, కానీ జరుగుతుంది. ఎప్పుడు జరగాలో కర్మ నిర్ణయం ఉంది. ఇప్పుడు ఆ పిల్లకి పెళ్లి వయసు రావాలిగా. ఈయన పోగొట్టుకుంది ఎప్పుడో, ఈయన పోగొట్టుకుంది పిల్లల చిన్నతనంలోనే. అక్కడి నుంచి కష్టపడే పని చేశాడు, మొత్తం కష్టపడతానే ఉన్నాడు. అన్యాయాలు చేయాలి, అక్రమాలు చేయాలి, అధర్మాలు చేయాలి, మోసాలు చేయాలి. ఆ పని చేసే చోట కూడా మోసం చేయడు, నిజాయితీ పేరుడని చాలా మంచి పేరు ఉంది. ఇప్పుడు ఈ కర్మ ఫలితం ఈయన డబ్బు ఉండుంటే, పోకుండా ఉండుంటే, దాచుకుంటే ఎవరికి ఇచ్చేవాడు? 2 ఆడపిల్లలకి ఇచ్చేవాడు. తిండి తిప్పలు అయింది, మామూలు భోగం మిగిలిన పిల్లలకి ఇస్తాంగా, అలాగే హక్కుదారులు. ఇప్పుడు ఆ పిల్లలకి డైరెక్ట్ గా అటువంటి సంబంధాలు తెచ్చేసి అంత స్టేటస్ లోకి ప్రకృతి తీసుకెళ్లిపోయింది, దేవుడు తీసుకెళ్లిపోయాడు. ఆమె ఆటోమేటిక్ గా వాళ్ళకి డబ్బు వచ్చేసింది, కీర్తి ప్రతిష్టలు వచ్చేసినాయి, మంచోళ్ళుగా మళ్ళీ. అలాగే చెడ్డ వాళ్ళకి అన్ని నశించిపోయారు, పోయారు, ఇబ్బందులు పడ్డారు, బాధలు పడ్డారు, అవి కూడా ఉన్నాయి చుట్టూ. చాలా మంది అసలు చెడ్డోళ్ళు ఎన్ని నరకాలు చూసి బతుకుతున్నారు. చెడుకు ఫలితాలు, మంచికి ఫలితాలు దర్శనీయమైనప్పుడు ఆ దర్శనీయత కోసమే జ్ఞానం చెప్పుకుంటాం. ఎవరికైతే ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతూ ఉంటుందో, మంచి చెడుల కర్మ ఫలితాలు నా జీవితంలో ఎలా వస్తున్నాయి, నా వాళ్ళ జీవితంలో ఎలా వస్తున్నాయి, నాకు తెలిసిన వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళ జీవితాల్లో ఎలా వస్తున్నాయో అద్దంలో ప్రతిబింబంలాగా కనపడుద్ది. అప్పుడు చెడు కర్మ ఎందుకు చేస్తాడు? చేయడు. అది తెలియనంత వరకు చెడు కర్మలు చేస్తూ ఉంటారు. అందుకని చెప్పాం, ఒకవేళ మనకి చెడు కర్మలు లేవు, మన ఎవరో మోసం చేశారు, మన డబ్బు ఎత్తుకుపోయారు, ఆ ఎత్తుకుపోయిన కర్మ ఫలితం వాళ్ళకి సృష్టి ఎలా ఇవ్వాలో అలా ఇస్తుంది. ఎందుకంటే మన చెడు కర్మలు ఉంటే మన చెడు కర్మ వాళ్ళు అనుభవించేస్తారు. మనల్ని మోసం చేసే ఎవరైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకటే గుర్తు, మీరు నమ్మినా నమ్మకపోయినా మీరు పరిశీలించుకుంటే ఇది కనపడుద్ది జీవితంలో.
కానీ కొంచెం టైం పడుతుంది, మరి కనపడాలంటే ఓపిక ఉండాలి, ఓర్పు ఉండాలి, చూడాలి కదా. అందుకే మహాత్ములు చెప్పిన మంచి మాటలు చదువుకుంటూ వెళ్తే తెలుస్తూ ఉంటుంది. మహాభారతం అనే కథ అయిపోయింది కదా, అయిపోయినాక మొత్తం కౌరవులు చచ్చిపోయారు, పాండవులకి అన్ని దక్కిని, ఆఖరికి సత్యమే గెలిచింది, ధర్మమే గెలిచింది అని కదా. అందుకని కదా చరిత్రలు చదువుకోమంటున్నారు. అదంతా ఇప్పుడు కథల పురాణాలు ఎందుకు చెప్తారంటే అందులో పూర్తి అయిపోద్ది, అక్కడ ఫలితం ఏంటి కనపడిపోద్ది. మన జీవితంలో ఫలితం కనపడడానికి టైం పట్టుద్ది. మనం ప్రస్తుతంలో నడుస్తున్నాక ఫలితం భవిష్యత్తులో వస్తుంది. అందుకని ఎవరైనా మనది దోచుకున్నా, మనల్ని మోసం చేసినా, అకారణమైనటువంటి దుష్ప్రచారాలు చేసినా, ఎటువంటి నష్టం మనకు కలిగించినా వాళ్ళు ఫస్ట్ ముందు మన చెడు కర్మను తీసుకొని అనుభవిస్తారు. మన కుటుంబంలో, మనదో, మన పిల్లలతో, మన కుటుంబంలో మన బాధ్యతలు ఉంటాయి కదా, మనతో సహా మన కుటుంబ సభ్యులందరూ వాళ్ళ కర్మలు తీసుకు వాళ్ళు అనుభవిస్తారు అంతే. ఎందుకని మన లాక్కున్న వాళ్ళకి మన కర్మలు కూడా వెళ్ళిపోతాయి. అది కర్మ సిద్ధాంతం. అసలు మనకు చెడు కర్మలే లేవనుకో, మనకు రావాల్సినవి మన టైంకి వచ్చేస్తాయి. మనం ఎంత బాగొట్టుకున్నాం అంత ప్రకృతి ఇచ్చేస్తుంది. వాళ్ళని ఎంత నష్టపరచాలో అటువైపు అంత నష్టపరుస్తుంది. అవి వాళ్ళ జీవితాల్లో వెళ్ళిపోతాయి, మనకు కనపడవు. కానీ మన జీవితంలో మనకు రావాల్సింది వచ్చేస్తుంది. అందుకని దుష్ప్రచారాలు చేస్తున్నారు. కామక్రోధ లోభ మోహ మదమత్సరాలు ఉంటాయి కదా, మనం ఇప్పుడు ఎలా ఉండాలి అని మనం అనుకుంటే ఈ జ్ఞానం అర్థమైతే ఉండగలుగుతాం. మనకి ఆధ్యాత్మిక జ్ఞానం, కర్మ సిద్ధాంతపు తీరు అర్థమైతే, దర్శనీయమైతే ఉండగలుగుతాం. ఇప్పుడు నేను ఉండగలుగుతున్నా అంటే నాకు చాలా టైం పట్టింది, అంటే సుమారు 40 ఏళ్ళు పట్టింది. మనుషులందరినీ గమనించాం, మా బంధువర్గంలో, మా వాళ్ళందరిలో చెడు చేసిన వాళ్ళకి ఏమొచ్చింది, మంచి చేసిన వాళ్ళకి ఏమో ఇప్పటికీ చూస్తుంటా. నేను నా ఇంట్లో నేను చూస్తున్నా, నేను చేసిన చెడులకి ఏమొచ్చిందో చూసా, నాకేమొచ్చిందో చూసా, మా పిల్లలకి ఏమొచ్చిందో చూసా, నేను చేసిన మంచిలకి ఏమొచ్చిందో చూసా. దర్శనీయం అవ్వాలి, నీ క్రియల యొక్క ఫలములు నీకు దర్శనీయం అవ్వాలి. అది జ్ఞానం అంటే. అది విస్తారంగా నువ్వు చూడాలి, కనపడం దాన్ని చూడాలి. కర్మఫలం కనపడదు, చూడాలి దాన్ని. అందుకు ఆధ్యాత్మిక జ్ఞానం. కర్మఫల దర్శనమైనప్పుడు నువ్వు అసలు దేనికి దిగులు పడవు. మన గురించి చెడు ప్రచారాలు చేసేవాళ్ళు మన చెడు కర్మను పట్టుకుపోతున్నారు. వాళ్ళు మన మోసం చేసేవాళ్ళు మన చెడు కర్మను పట్టుకుపోతున్నారు. వాళ్ళు ఎందుకని మోసం నిరంతరం మోసపోమంటలా, మోసపోయేటువంటి అవకాశాలు అరుదుగా జరుగుతాయి. మనం ఎందుకు మోసపోతాం? ప్రతి మనిషి జాగ్రత్తగా ఉంటాడుగా. ఈ దుష్ప్రచారాలను మనం ఏం చేయగలం? మన వెనక మనం లేని ప్రదేశాల్లో ఎక్కడో ఎవరికో చెబుతుంటే మనం ఏం చేయలేం అసలు దాన్ని. అందుకని ఇది అర్థం చేసుకోండి. అర్థం చేసుకోండి అంటే ఏంటి? కర్మఫలాలను ఒక వ్యక్తి ఎదుట వాళ్ళ యొక్క నష్టం కలిగించి, కష్టం కలిగించి, వాళ్ళ సంపదలు కానీ, వాళ్ళపై దుష్ప్రచారాలు కానీ, వాళ్ళకి సంబంధించిన దేనినైనా తీసుకోవటం అంటే అన్యాయంగా, అక్రమంగా తీసుకోవటం కానీ చేసినప్పుడు దానితో పాటు వారి కర్మలను కూడా తీసుకుపోతున్నాడు. అందుకని మనకు చెడు చేసే వాళ్ళందరూ మన కర్మలను తీసుకుపోతున్నారు. మన చెడు కర్మలు మనం అనుభవించవలసినవి. ఒకవేళ చెడు కర్మలు లేకపోతే మనకు రావలసినటువంటి, అంటే మనం ఎంత నష్టపోయామో ఆ నష్టపోయిందంతా కూడా ప్రకృతి మనకి మరో రూపంలో తిరిగేస్తుంది. అంటే ఏ రూపంలో? ఇప్పుడు మన దగ్గర డబ్బు ఉంటే మనం ఖర్చు పెట్టుకుంటాం, మన వాళ్ళకి ఖర్చు పెడతాం, మన పిల్లలకు ఖర్చు పెడతాం. ఆ ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు ప్రకృతి తప్పించేయచ్చు. ఆ ఖర్చు పెట్టవలసిన అవసరాలు రాకుండా ఆ అవసరాలు తీరిపోవచ్చు. అలా ఎన్నో జరుగుతాయి, అవి చెప్పలేం. కొంతమందికి చూడండి, ఇప్పుడు మెడికల్ కాలేజీలో సీట్లు కోట్లు పెట్టి కొంటా ఉంటారు. కొంతమందికి ఫ్రీ సీట్లు వస్తూ ఉంటాయి, చక్కగా చదువుకొని మంచి మార్కులు వస్తాయి. ఇదంతా ఏంటి అంటే అలా ఉదాహరణ చెప్పాను. మీరు గమనించుకుంటూ వెళ్తే, కొంతకాలం గమనిస్తే తప్ప, అంటే మిమ్మల్ని మీరు గమనించుకొని మీ కర్మలకు ఫలితాలు ఏమొస్తున్నాయి, మీ మంచి కర్మలకి, మీ చెడు కర్మలకి, అలా మీ కుటుంబాలలో ఇవన్నీ గమనించుకుంటూ వెళ్తూ మీ చుట్టుపక్కల మీకు తెలిసిన కుటుంబాల్లో, ఇప్పుడు చెడ్డవాళ్ళు అనేవాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు బంధుమిత్రుల్లో, వాళ్ళ కుటుంబాల్లో. మంచి వాళ్ళు అనేవాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు వాళ్ళ కుటుంబాల్లో. అలా చుట్టూ గమనించండి. కర్మ సిద్ధాంతాన్ని ప్రకృతిలో దర్శించండి. దానికి కొంత టైం పట్టవచ్చు, కానీ దర్శించండి, గమనించండి. అది అర్థమైనప్పుడు ప్రతి మనిషి ప్రశాంతంగా కూర్చుంటాడు. ఎందుకని? చెడు చేసేవాడు నా చెడుని పట్టుకుపోతున్నాడు, నాకు చెడు చేసేవాడు.
లేదు నాకు చెడు వీడు చేసిన ప్రకృతి బ్యాలెన్స్ చేసేస్తుంది ఎక్కడో దాన్ని. సూత్రం తప్పదుగా. నన్ను ఎవ్వరూ మోసం చేయలేరు. మోసం చేశాం ఇతరులను అనుకునే వాళ్ళందరూ వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటున్నారు. ఇక్కడ మీకు ఇంకొక ఉదాహరణ చెబుతాను. ఒక వ్యక్తి, ఇద్దరు స్నేహితులు. ఆ ఇద్దరు స్నేహితులు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. ఎంత క్లోజ్గా అంటే అన్నదమ్ముల్లాగా ఒకళ్ళలో ఒకళ్ళు చాలా చనువుగా తిరిగేసేవాళ్ళు. ఇందులో ఒక స్నేహితుడికి చెల్లెలుంది. ఆ రెండో స్నేహితుడికి ఆడపిల్లలు లేరు. ఈయన వాళ్ళ ఇంటికి వెళ్తాడు, ఆయన వాళ్ళ ఇంటికి వస్తాడు. ఇద్దరు ఒకళ్ళలో ఒకళ్ళు చాలా చనువుగా తిరిగేస్తారు. అసలు సొంత వాళ్ళలాగా ఉంటారు. సరే అయిపోయింది. ఇది కొంతకాలం గడిచింది. ఇలా స్నేహం జరుగుతుంది. కొంచెం యవ్వనంలో ఉండగానే ఆ రెండవ స్నేహితుడికి విపరీతమైనటువంటి జబ్బు ఏదో వచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. చావు బతుకుల్లో ఉన్నాడు. డాక్టర్ అతను బతకడం కష్టమని చెప్పాడు. చావు స్థితికి వెళ్ళిపోయాడు. ఇక మరణశయ్య మీద ఉన్నప్పుడు బాగా క్లోజ్గా తిరిగే స్నేహితులు ఇద్దరు. సరే బంధువులు, ఇంట్లో వాళ్ళు, కుటుంబ సభ్యులు అందరూ ఏడుస్తున్నారు. డాక్టర్ కష్టం అమ్మ బతకడం అన్నారు. పెద్ద వయసు ఏం కాదు అతను. స్నేహితుడు కూడా అక్కడే ఉన్నాడు, అడ్డే తిరుగుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు. స్నేహితుడిని దగ్గరికి పిలిచాడు ఎవరూ లేనప్పుడు. ఇక చనిపోతాడు అతను. ఒంటరిగా పిలిచి, మనం చాలా స్నేహంగా తిరిగాము, నేను నీకు నిజం చెప్పాలి, స్నేహం ముసుగులో నేను నిన్ను నమ్మించి మోసం చేశాను, నీకు నేను ఒక నిజం చెప్పాలి. ఏంటంటే మీ చెల్లిని గర్భవతిని చేసింది నేనే. వాళ్ళ చెల్లికి పాపం ఇంట్లో గొడవలయ్యి, గర్భవతి అయ్యి, గొడవలయ్యి, అబార్షన్లు చేయించి బోళ్ళు జరిగినాయి. అప్పుడు ఇతను ఉన్నాడు, కానీ ఇతనని తెలియదు. ఎవరు అనుకున్నారు, ఏదో జరిగిపోయినాయి గొడవలు. గర్భవతిని చేసింది నేనేను, మళ్ళీ ఇదంతా బయటకు వస్తే ఎందుకని నా పేరు చెప్పలేదు మీ చెల్లి, నన్ను క్షమించరా, నేనే ఆ తప్పు చేశాను అన్నాడు. అప్పుడు స్నేహితుడు అన్నాడు, నువ్వు కూడా నన్ను క్షమించాలరా, నువ్వు మా చెల్లితో తిరుగుతున్నావని, మా చెల్లితో తప్పు చేస్తున్నావని, మా ఇంటికి వచ్చి మమ్మల్ని నమ్మించి అలా మోసం చేస్తున్నావని నాకు ముందు నుంచి తెలుసు. అందుకని నేను స్లో పాయిజన్ పెట్టుకుంటూ వచ్చా. ఒక్కసారి చంపేస్తే ఆ కేసులు నా మీదకి వస్తే మా ఇల్లు అస్తవ్యస్తం అయిపోద్ది, మా కుటుంబాన్ని నేనే పోషించుకోవాలి. అందుకని నీకు నిదానంగా స్లో పాయిజన్ పెడతా వచ్చా. ఇప్పుడు నీ చావుకు కారణం నేనే, నిన్ను చంపుతుంది నేనే, కానీ ఇది బయటపడకుండా స్లో పాయిజన్ పెట్టాను. నువ్వు బతకడం అసంభవం, నీకు కూడా సత్యం తెలియాలి, ఇంకా చచ్చిపోతున్నావు కదా అని చెప్పాడు. అంటే మనం తప్పు చేస్తుంటే పిల్లి పాలు తాగితే ఎవరు చూడట్లేదు అని అనుకుంటది, కానీ మనం తప్పు చేస్తుంటే చూసేవాళ్ళు ఉంటారు. ఇది కథ నిజంగా జరిగింది కాదు, కథ ఇది. నేను ఎక్కడో చదివాను, అది మీకు చెప్పాను. అయితే ఈ కథలాగానే ఉంటాయి కర్మ సిద్ధాంతాలు. ఒకవేళ స్త్రీ పురుష శారీరక తప్పులు అనేక మంది చేస్తూ ఉంటారు. నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు, ఎప్పుడు రోడ్లమ్మట ఆడవాళ్ళు వెనక పడతానే ఉంటాడు. పెళ్ళైపోయింది, పిల్లలు ఉన్నారు, బోల్డ్ చేస్తుంటాడు, ఎప్పుడు నిరంతర గొడవలు. మిగిలిన తప్పులు కూడా చేస్తాడు, ఈ పెద్ద ఎక్కువ. కానీ చిత్రమైన విషయం, వాడికి తెలియని విషయం ఏంటంటే డైరెక్ట్గా వాడింట్లోకి వాళ్ళ ఆవిడ దగ్గరికి వేరే వాడు వెళ్ళి వస్తూ ఉంటాడు. ఊరందరికీ తెలిసాడు, ఒక్కడికే తెలియదు. ఇవి నేను ప్రత్యక్షంగా ఇలాంటి బోర్డు చూశా. ఇలాంటివి చూశారంటే మరి చుట్టూ సమాజం వివేకం ఉండేది మనుషులేగా ఉంది. ఆధ్యాత్మికతని ఎత్తుక్కోవాలి, జ్ఞానాన్ని ఎత్తుక్కోవాలి, గురువుల్ని ఎత్తుక్కోవాలి, మహాత్ముల్ని ఎత్తుక్కోవాలి. అందులో మళ్ళీ గురువుల్లో దొంగ గురువులు ఎక్కువ, దొంగ మాతాజీలు ఎక్కువ. నిజమైన జ్ఞానాన్ని, జీవన్ముక్తుల్ని ఎత్తుక్కోవాలి. వాళ్ళు ఎక్కడ దొరుకుతారు? జ్ఞాన గ్రంథాలు కొనుక్కొని చదువుకోవాలి, ప్రయత్నించాలి. కానీ చుట్టూ ఉన్న మనుషుల్లో ఉన్నాయన్నీ దరిద్రాలేగా. చుట్టూ అళ్లే కొంది, మన సొంత కుటుంబ సభ్యులతో సహా చుట్టూ ఉన్న వాళ్ళందరూ రోజు చిన్నదో పెద్దదో నీకు అబద్ధం చెబుతూనే ఉంటారు, మోసం జరుగుతూనే ఉంటుంది, ఘర్షణ జరుగుతూనే ఉంటుంది, గొడవలు జరుగుతూనే ఉంటాయి, కుళ్ళు కుతంత్రాలు ప్రపంచంలో కనపడుతూనే ఉంటాయి. న్యూస్ పేపర్లకు వెళ్ళి న్యూస్లు చూసామంటే మర్డర్లు, మానభంగాలు, హత్యలు, సోషల్ మీడియా అంతా విపరీతమైనటువంటి విధానాల్లో చెడులు కనపడుతుంటాయి. మనుషులకు ఉంటాయి కదా. కానీ ఇక్కడ ఎలా ఉండాలని అడగండి, కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకుంటే మీరే ఉండిపోతారు. ఇప్పుడు నుప్పు కాలుతుందని తెలిసినప్పుడు ఎవరు పట్టుకోవట్లేదుగా, చెడ్డోడు పట్టుకోవట్లే, మంచోడు పట్టుకోవట్లే. ఒకవేళ పట్టుకోవాలనుకున్నారనుకో, చెయ్యి కాలకుండా ఎలా పట్టుకోవచ్చో వస్తువులు వినియోగించి పట్టుకుంటున్నారు. నుప్పును వాడుకోవటమే మానేలా, నుప్పును అందరూ వాడుకుంటున్నారు.
కానీ చేతులు కాల్చుకోకుండా, శరీరం కాల్చుకోకుండా ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటున్నారు. అలాగే కర్మ సిద్ధాంతం అనేది ఒక నొప్పి లాంటిది. వాడుకుంటే పుణ్యం కింద, అదే నొప్పి లేకపోతే అసలు ప్రపంచంలో మనకు బ్రతకడమే కుదరదు. వంటలు ఉండవు, ఆహారాలు ఉండవు, వండుకోవటం ఉండదు, ఎలా బతుకుతాం? పచ్చి తిని బతకాలి, అన్ని ఎలా బతుకుతాం? నొప్పు కనుక్కున్న కాడి నుంచి అసలు నాగరికత అభివృద్ధి చెందింది మనిషికి. మొట్టమొదట మనిషిని ఎప్పుడు నొప్పును సృష్టించుకున్నాడో, మంటను సృష్టించుకున్నాడో, వెలుగును సృష్టించుకున్నాడో, ఆ మంట ద్వారా అసలు జంతువులు రాకుండా మంటలు బండించుకునేవాడు. జంతువులు మంటలకు భయపడి పారిపోతాయి. అక్కడి నుంచి వండుకోవడం ఇవన్నీ నేర్చుకున్నాక నాగరికత పెరిగింది. అంటే అసలు అగ్నితో నాగరికత మొదలైంది, నొప్పుతో నాగరికత మొదలైంది మనిషికి. కానీ అదే నొప్పు మనిషిని కూడా కాల్చేస్తుంది. మనిషి చచ్చిపోయినాక శవాన్ని కాల్చేది అదే నొప్పు, బతికున్నోడైనా కాల్చేస్తుంది. ఇప్పుడు నొప్పుని ఎవరో వదిలేలా, జాగ్రత్తగా ఎలా వాడుకోవచ్చో తెలుసుకున్నారు. ఎందుకని? అది లేకపోతే అసలు కుదరదు. అలాగే కర్మ నొప్పు లాంటిది. కర్మ పని చేయకుండా భూమి మీద మనుషులకు కుదరదు. చెడు కర్మ నిన్ను కాల్చేటువంటి నొప్పు, నిన్ను నువ్వే కాల్చేసుకుంటున్నావు. మంచి కర్మ నీకు ఉపయోగపడేటువంటి నొప్పు, నిన్ను నువ్వే వెలుగులతో నింపుకుంటున్నావు. కానీ కర్మ అయితే చేయక తప్పదు. అది మంచి చేస్తున్నావా చెడు చేస్తున్నావా అంటే నొప్పి లాంటిది అది. అందుకని ఎవరికాళ్ళు గమనించుకోవడం, మనం ఇందులో భయపడి బాధపడాల్సిందేం లేదు. ఆ కర్మ సిద్ధాంతం అర్థమైతే మనకి ఆటోమేటిక్ ఇవన్నీ పోతాయి. కర్మ సిద్ధాంతం అర్థమైనాక పోతుంది మనకే. ఇప్పుడు మన పాపాన్ని ఆడు మూట కట్టుకుపోయేళ్ళే మనం మోసం చేసి అనుకున్నాక ఇంకేముంది, అయిపోయింది. కానీ అలా అనుకోవాలి అంటే నీకు అంత జ్ఞానం ఉండాలి, దాని విశాలత తెలియాలి. లేదు, నేను నిజంగా నష్టపోయాను, నేను నిజంగా కష్టపడ్డాను, నన్ను మోసం చేశారు, నాకు చెడు కర్మలు లేవు అంటే ప్రకృతి అంతకంత వడ్డీలేసి తిరిగి తెచ్చేస్తుంది నీది. నీకు ఎత్తుకుపోయినోడు ఆడి కర్మ ఆడు అనిపిస్తాడు, అది మనకు అనవసరం. లేకపోతే అసలు భూమి మీద కర్మ సిద్ధాంతం అనేది లేకపోతే మానవ జాతి మనుగడే అస్తవ్యస్తం అయిపోయేది. లేదు, జంతు ప్రపంచంలో కర్మ సిద్ధాంతం లేదు, ఒక్క మనిషికి తప్ప ఎవరికి లేదు. ఎందుకు మనిషికే ఉందంటే స్వేచ్ఛ ఇవ్వబడింది. కాబట్టి ప్రపంచంలో ఉంటున్నాను కదా, మనుషుల మధ్య ఉంటున్నాను కదా, అరణ్యానికి వెళ్ళిపోతే గోల ఉండదు కదా అంటే, అరణ్యానికి వెళ్ళినా మనసు నీదేగా. మనసు లేనిది అక్కడ, మనసుకు కదా అన్నీ అర్థం అవ్వాల్సింది. అరణ్యానికి వెళ్తే స్త్రీలు గుర్తురారా? గుర్తొస్తే చాలు కదా కామభావన పెరగడానికి. అంటే నాకు కనబడుతుందే పెరుగుతాను, అక్కడికి వెళ్తే కనపడరు కాబట్టి, దొరకరు కాబట్టి అంటే ఆ భావన వచ్చినప్పుడు దొరికే చోట్లకి ఎత్తుక్కుంటూ నువ్వే వెళ్తావు. ఇప్పుడు ఈ వ్యభిచారాలు చేసే వాళ్ళందరూ ఎత్తుక్కుంటూ వెళ్ళటలే. అలానే ఇదే సమాజంలో కూర్చొని మంచోళ్ళు లేరు. నిన్ను నువ్వు నిగ్రహించుకోవటం ఆధ్యాత్మికత, నన్ను నేను నిగ్రహించుకోవటం ఆధ్యాత్మికత. అది ఎప్పుడు జ్ఞానం మీద వస్తుంది. చెడు కర్మలు చేస్తే చెడు ఫలితాలు వస్తాయి. ఇప్పుడు స్త్రీ పురుష ఆకర్షణ రూపంలో, ఇప్పుడు అంటే ప్రశ్నలో నేను ప్రతిదాన్ని సహజంగా తీసుకోండి అని ఎందుకు చెబుతానంటే, నేనేదో ఆత్మ ప్రయాణం చేస్తుంటే నాకేదో కొన్ని పరీక్షలు ఎదురవుతున్నాయి, ఎప్పుడూ లేని విధంగా స్త్రీ రూపంలో కొన్ని ఆకర్షణలు వస్తే ఇబ్బంది పెడుతున్నాయి అంటారు. అసలు ఆత్మ మార్గంలో ఎవరు వెళ్తున్నారు? ఆత్మ మార్గంలో వెళ్ళిపోవటానికి మన దగ్గరే ఉంది. ఆత్మ మార్గంలో వెళ్ళిపోవటం అంత ఈజీయేనా? అసలు ముందు చెడిపోతే కదా. అసలు గొప్పగా తీసుకోబాకండి, అన్ని మామూలు విషయాలు. ఎప్పుడైనా శరీరంతో ఉన్నప్పుడు స్త్రీలు కనపడతారు, స్త్రీలు కనపడినప్పుడు ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడే అంటే నేనేదో ఒక గొప్ప ప్రయాణం చేస్తున్నాను అనుకుంటున్నారు. అసలు సాధన గొప్పదని అనుకోబాకండే, ఆధ్యాత్మికత గొప్పదని అనుకోబాకండే. దైవీ మార్గాలు, మత ప్రచారాలు లేదా మత విధాన సాధనలు, దైవీ విధాన సాధనలు, దైవ ప్రచారాలు ఏవి గొప్ప అనుకోబాకండి. మీరు బ్రతకటానికి వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఎలా చేస్తూ సరదాగా సినిమాలు, షికార్లు, పార్కులు ఇలా మనసుకి ఎలా అలవాటు చేశామో అనేక వినోదాలు, అనేక కాలక్షేపాలు. కొంతమంది ఆ కాలక్షేపం పెట్టుకున్నారు అంతే, దేవుడి కాలక్షేపం, మత కాలక్షేపం పెట్టుకున్నారు. అదేం గొప్పది కాదు. ఎందుకని? ఎక్కడున్నాడు దేవుడు? ఒక సినిమాకి వెళ్ళామండి, మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఒక సినిమాకి వెళ్ళాం, ఎంటర్టైన్మెంట్కి వెళ్ళాం, కాసేపు చూసాం, వచ్చాం. ఇప్పుడు నిజంగా సినిమా ఉందా? ఎక్కడుంది? ఉన్నది ఎంటర్టైన్మెంట్, కాసేపు చూసాం, వచ్చాం. అసలు ఆ సినిమాలో యాక్ట్ చేసింది నిజమా? యాక్టర్లు యాక్ట్ చేశారు, వాళ్ళ జీవితాలు వేరుగా ఉన్నాయి. అదంతా ఒక కల్పన, ఒక అబద్ధం, మొత్తం కల్పన. ఎంటర్టైన్మెంట్ కాసేపు.
అలాగే ఒక మతం, ఒక మార్గం, ఒక దేవుడు, ఒక విధానం, ఒక పద్ధతి నీకు మంచి నేర్పటానికి పెట్టిన ఎంటర్టైన్మెంట్. అది మంచిలోకి వెళ్ళమని నీకు చెప్పడానికి పెట్టిన ఎంటర్టైన్మెంట్. నువ్వు నీ మనసుని ఎంటర్టైన్ చేయాలి, ఎందుకంటే కాలక్షేపం అవ్వాలి, లేకపోతే మనసు చెడు వైపు పరుగులు తీస్తుంది. అందుకని సినిమాలు, షికారులు, విహారయాత్రలు, తాగుళ్ళు, వ్యభిచారాలు, పేకాట్లు, ఆ మనసుకు కాలక్షేపం కావాలి ఇప్పుడు, మనోవ్యాపకం. అందుకని చెడు వైపు వెళ్ళేవాళ్ళు చెడుకి వెళ్తున్నారు, చెడు పనులు చేస్తున్నారు. మంచి వైపుకి వెళ్ళేవాళ్ళు మంచికి వెళ్తున్నారు. రెండు మన మనసుకు వ్యాపకాలే, రెండు సహజమైన విషయాలే. కానీ చెడు వలన నీకు తిరిగి చెడు ఫలితం వస్తుంది. ఈ దైవీ వాటి వలన నీకు చెడు ఫలితం రాదు. ఏంటి, నువ్వు పర్సనల్గా చేసుకుంటే కాదు. మత ప్రచారం, మార్గ ప్రచారం అని మత ఘర్షణలు వచ్చినాయి అనుకో, అప్పుడు నీకు చెడు వస్తుంది. నువ్వు ఈ మతం తరపున యుద్ధానికి నిలబడ్డావు అనుకో, అప్పుడు అటోపళ్ళు నిన్ను కొడతారు, నిన్ను అటోపళ్ళు కొడతారు, మళ్ళీ ఆ చెడు ఉంటుంది. అందుకని ప్రచారాలు కాదు, నీ వరకు ప్రచారాలు ఎప్పుడూ నీకు ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి. ఎందుకంటే సమాజంలోకి వెళ్తావు, మనుషుల్లోకి వెళ్తావు. మత ప్రచారాలు, దైవ ప్రచారాలు చేయాలనుకున్న వాళ్ళు సమాజంలోకి వెళ్తారు. అవి లాభాన్ని ఇస్తాయి, నష్టాన్ని ఇస్తాయి, సమానంగా ఇస్తాయి. అదే మతం వాళ్ళు అనుకో నిన్ను పొగుడుతారు, వేరే మతం వాళ్ళు అనుకో నిన్ను తిడతారు. ఇంకా స్థాయి పెరిగింది అనుకో, అదే మతం వాళ్ళు అనుకో నీకు డబ్బులు ఇచ్చి అన్ని ఇచ్చి మేలు చేస్తారు, వేరే మతం వాళ్ళు అనుకో నీకు హాని చేస్తారు. రెండింటిలో నీకు లాభ నష్టాలు ఉన్నాయి. కాదు, వ్యక్తిగతంగా ఉపయోగించుకో మతాన్ని, దైవాన్ని, గురువుని, జ్ఞానాన్ని, గ్రంథాన్ని. అప్పుడు అసలు ఏ ప్రమాదం లేదు. ఎందుకని ఆధ్యాత్మికత వ్యక్తిగతమే, నీకోసమే. అది నువ్వెందుకు దాన్ని ప్రచారం చేయటం? ప్రచారం అని రోడ్డెక్కేది ఏదైనా నీకు ఎంత లాభం ఇస్తుందో అంత నష్టాన్ని ఎక్కువకిస్తుంది. ఎందుకని నువ్వు ఒక విషయాన్ని ప్రచారం చేస్తూ ఇది నిజం అంటున్నావు అంటే రెండో దాన్ని కాదంటున్నావు అని అర్థం. రాజుగారి చిన్న భార్య చాలా మంచిది అన్నాం అనుకో, అంటే పెద్ద భార్య మంచిది కాదని చెబుతున్నావు ఇండైరెక్ట్గా. అప్పుడు పెద్ద భార్య తాలూకా వాళ్ళు మన ఎందుకు కూరుకుంటారు? ఇది కర్మ ఫలం మళ్ళీ అక్కడ కూడా వస్తుంది నీకు. నేను ఒక దేవుణ్ణి ప్రచారం చేస్తున్నాను, ఒక సమూహంగా ఒక మతాన్ని ప్రచారం చేస్తున్నాను కాబట్టి మేమందరం చాలా మంచివాళ్ళం, మాకు పుణ్యాలు వచ్చేస్తాయి అనుకుంటే, ఇప్పుడు ఈ మత ఘర్షణల వలన నీకు వస్తున్న నష్టాలన్నీ అక్కడే, ఈ దైవ ఘర్షణ వలన నీకు వస్తున్న నష్టాలన్నీ అక్కడే. నువ్వు చేసిన కర్మఫలమే. రాజుగారి చిన్న భార్య మంచిది అంటున్నావు అంటే నీవు పెద్ద భార్య చెడ్డదని చెబుతున్నావు. అసలు రాజుగారి చిన్న భార్య గురించి నీకెందుకు? రోడ్డంతా చెప్పడం నీకెందుకు? రాజుగారు చూసుకుంటారు. రాజుగారు చిన్న భార్య, రాజుగారు పెద్ద భార్య, ఆయన చూసుకుంటాడు. ఆయన భార్యల గురించి నీకెందుకు? అలాగే మతాల గురించి నీకెందుకు? ఆ దేవుడు ఏంటో అదేంటో నీకు సంబంధించి నువ్వు చేసుకో. రోడ్డెక్కేందుకు? రోడ్డెక్కావా, ఈ దేవుడు మంచోడు అన్నావా, ఇంకో దేవుడు వాళ్ళు వచ్చి నీకు హాని తలపెడతారు. నువ్వు ఎంత మంచి పేరు తెచ్చుకున్నావు అంత చెడ్డ పేరు వస్తుంది ఏదో ఒక రోజుకి. నువ్వు సమానంగా అది ఎదుర్కోవాల్సిందే. రోడ్లు ఎక్కితే కర్మ ఫలితం మారిపోయిందండి. ఎందుకని అంటే విశాల విశ్వం ఆమె మీద అందరికీ హక్కు ఉంది, అందరికీ సమానంగా హక్కు ఉంది. విశాల విశ్వం అందరినీ సమానంగా ప్రేమిస్తుంది. అప్పుడు నువ్వు ఒక మతం, ఒక దేవుణ్ణి పెట్టుకొని ఈ దేవుడే కరెక్ట్, మిగిలిన దేవుళ్ళు కరెక్ట్ కాదు, నా దేవుణ్ణి అనుసరించండి, నా గురువుని అనుసరించండి అంటున్నావు అనుకో, విశాల విశ్వానికి నువ్వేమయ్యావు? ఇప్పుడు సమం అవ్వలేదుగా. ఒక సమూహానికి నువ్వు ప్రత్యేకత చూపిస్తున్నావు, మిగిలిన సమూహాలని తగ్గిస్తున్నావు. ఆ సమూహాల్లో వాళ్ళని ఇందులోకి లాగాలని ప్రయత్నిస్తున్నావు. అప్పుడు విశ్వశక్తికి నువ్వు మోసగాడుగా, మోసగత్తిగా కనబడతావు. నువ్వేమనుకుంటావు? నేను దైవభక్తిలో ఓలలాడిపోతున్నానని నువ్వు అనుకుంటున్నావు. కాదు, విశ్వశక్తికి, అనంత విశ్వశక్తికి ఒక్క దేవుణ్ణి, ఒక్క మతాన్ని అధికం చేసి వేరే మతస్థుల్ని, వేరే దేవుడు వాళ్ళని ఇందులోకి లాగేయటం, ఇందులోకి ఈడ్ చేయటం ఎలాంటిదంటే పక్కోటి సంపాదనని కొట్టేసినటువంటి మోస ఫలితమే. అన్యాయంగా ఇతరుల మీద దుష్ప్రచారాలు చేస్తే ఏ మోస ఫలితం అదే. ఎదుటోడి డబ్బును మోసం చేసి అన్యాయంగా లాగేస్తే ఏ ఫలితం వస్తుందో, ఎదుటి మతంలో మనుషుల్ని ఇందులోకి లాగేస్తే అదే ఫలితం వస్తుంది నీకు. విశ్వశక్తి దృష్టిలో నువ్వు మోసగాడివే, నీ దృష్టిలో నువ్వు దైవ ప్రచారకుడు, ప్రచారకురాలని నువ్వు పేరు పెట్టుకోవచ్చు. విశ్వవ్యాప్తంగా ఆలోచించి చూడండి. అనంత ఆత్మశక్తిగా ఆలోచించినప్పుడు మొత్తం సర్వవ్యాపకమైన అనంత ఆత్మశక్తి ఒకటే. అది అందరికీ స్వేచ్ఛ ఇచ్చింది. ఎవరి దేవుడిని వాళ్ళు పూజించుకోవచ్చు, ఎవరి మతంలో వాళ్ళు ఉండొచ్చు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బతకొచ్చు. కర్మ సిద్ధాంతం ఉంది. ఇప్పుడు చెడు చేసిన వాళ్ళకి చెడు, మంచి చేసిన వాళ్ళకి మంచి రావడం అనే కర్మ సిద్ధాంతం ఎలా పనిచేస్తుందో, దేవుళ్ళ పేరు మీద, దేవతల పేరు మీద, మతాల పేరు మీద నా మతం గొప్పది, ఇంకో మతం గొప్పది కాదు, ఇంకో మతపోళ్ళందరూ అసలు ఆ దేవుళ్ళే నిజం కాదు, అబద్ధం, ఆ మతపోళ్ళందరూ వాళ్ళు చెడులో పోతున్నారు, వాళ్ళు నరకానికి పోతారు, మేమే దేవుడి దగ్గరికి చేరుకుంటాం అన్నప్పుడు విశ్వశక్తి దృష్టిలో ఏం జరిగింది?
ఇంకొకళ్ళ స్వేచ్ఛను నువ్వు హరించావు, ఇంకొకళ్ళ దేవుణ్ణి నువ్వు లాక్కొని మోసం చేసా. దేవుడే కాదు దెయ్యం అని చెబుతున్నావు. నీ దేవుడే కరెక్ట్ అని, అది మోసమేగా, అది అన్యాయమేగా, అది కుట్రేగా, అది కుతంత్రమేగా. ఆ మతంలో వాళ్ళని ఈ మతంలోకి లాక్కోవాలనుకుంటున్నావు. అంటే ఎవడో ఇంట్లో డబ్బులు నువ్వు కొట్టేయాలనుకుంటున్నావు నీ ఇంట్లోకి. అప్పుడు మళ్ళీ నీకు దాని శిక్షలు ఉంటాయి. అందుకే మతాల ప్రచారకులే కొట్టుకు చేస్తారు. ఆ బుద్ధున్నోళ్ళ మీద ఘర్షణలు ఉంటాయి, ఆ బుద్ధున్నోళ్ళే కొట్టుకుంటారు. ఆ ప్రచారకుల మీద దుష్ప్రచారాలు వస్తాయి, వాళ్ళకే అవమానాలు వస్తాయి, వాళ్ళకే అవహేళనలు వస్తాయి. కానీ ఆ మతాలలో ఆ దైవాలలో ఉండి వాళ్ళ ద్వారా జ్ఞానాన్ని పొంది ఎవరింట్లో వాళ్ళు కూర్చొని సాధనలు చేసుకొని చక్కగా మంచిగా వెళ్తున్న వాళ్ళకి ఏ గొడవలు ఉండవు. వాళ్ళు చూడండి, మళ్ళీ అన్ని మతాల వాళ్ళు కలిసి ఉంటారు, ఒకే సందులో ఉంటారు, పక్క ఇళ్ళు కట్టుకుంటారు. వీళ్ళ పండగలకు వాళ్ళకి పెడతారు స్వీట్లు, వీళ్ళ పండగలకి వీళ్ళు వండుకుని వాళ్ళకి పెడతారు. కానీ ఈ ప్రచారకులు కొట్టుకుంటారు. ఎందుకంటే కర్మ సిద్ధాంతం. నువ్వు రోడ్డు ఎక్కకూడదు, విశ్వంలో నీకు అధికారం లేదు. విశ్వంలో నువ్వు ఎప్పుడు ధర్మమే పాటించాలి, అది విశ్వధర్మం. అప్పుడు విశ్వశక్తి అనంత ఆత్మశక్తి దృష్టిలో ఒక ప్రత్యేకమైన మతాన్నో ఒక ప్రత్యేకమైన దేవుణ్ణో ప్రచారం చేసే వాళ్ళందరూ దోషులే అవుతారు. కానీ వాళ్ళు అనుకుంటున్నారు మేము దేవ ప్రచారకులం, మేము మత ప్రచారకులం, మేము ప్రజలకు మేలు చేస్తున్నాం, దేవాన్ని అందిస్తున్నాం, మతాన్ని అందిస్తున్నాం, జ్ఞానాన్ని అందిస్తున్నాం అని వాళ్ళు అనుకుంటారు. కాదు, నువ్వు పరిమితమైనటువంటి ఒక విభాగాన్ని తయారు చేస్తున్నావు, మొత్తానికి మేలు కలిగేలా చేయట్లా. నువ్వు ఒకవేళ దేవుణ్ణి అందిస్తుంటే ఏం చేస్తున్నావు, ఒక సమూహాన్ని పెంచుతున్నావు, ఇంకో దేవుళ్ళో ఇందులోకి లాగేయాలనుకుంటున్నావు. నువ్వు ఒక మొక్కని పెంచాలని చూస్తున్నావు, ఒక విభాగాన్ని పెంచాలని చూస్తున్నావు, ఒక పరిమితిని పెంచాలని చూస్తున్నావు. అప్పుడు రెండో విభాగం నష్టపోతూ ఉంటుంది. ఇంకొక సమూహాలు అనేక ఉన్నాయి, అనేక మతాలు ఉన్నాయి, అనేక దేవుళ్ళని పూజించుకునే వాళ్ళు ఉన్నారు, అనేక పద్ధతులు ఉన్నాయి. ఆ అనేకత్వంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపించటానికి నువ్వు ప్రయత్నించాలి తప్ప ఆ విభిన్నతలో భిన్నత్వంలో ఒక ముక్కను పట్టుకొని, ఒక విభాగాన్ని పట్టుకొని, ఒక దేవుణ్ణి పట్టుకొని, ఒక మతాన్ని పట్టుకొని, ఒక పద్ధతిని పట్టుకొని ఇదే గొప్పది అంటున్నావు అంటే మిగిలిన వాటికి నువ్వు ద్రోహం చేస్తున్నావు. ఆ ఫలితం అనుభవించక తప్పదు, అది ఫలితం అంటే. అందుకని ఆత్మజ్ఞానం చిట్ట చివరకు వచ్చింది. ఏంటి ఆత్మజ్ఞానం? భిన్నత్వంలో ఏకత్వమే దైవత్వము. అనేకంగా భిన్నత్వంగా ఉన్న నేర్చుకోవటానికి ఉన్నాయి, అక్షరాలు అనేకంగా ఉంటాయి. ఆ నుంచి అమ్మహ నుంచి ఇంకా ఎన్నో అక్షరాలు ఉన్నాయి. తెలుగులో ఏబిసిడీలు ఎన్నో అక్షరాలు ఉన్నాయి. అక్షరాలు వేరువేరుగా ఉన్నాయి, కానీ అన్నీ కలిపితే పదాలు అవుతాయి. ఆ పదాలు అర్థవంతంగా ఉంటాయి. ఆ పదాలను కలుపుకుంటే వాక్యాలు మాట్లాడితే అర్థవంతంగా ఎదుటోళ్ళకి భావం అర్థమవుతుంది. ఒకటి అక్షరం చెబితే ఎందుకు అర్థమవుతుంది? అలాగే ఒక అక్షరం లాంటిది ఒక దేవుడు, ఒక మతం, ఒక విధానం, మొత్తం భాష అంతా కలిపేయాలి. దేవుళ్ళందరూ కలిపి, దేవతలందరూ కలిపి, మతాలన్నీ కలిపితే మానవ సమూహం. ఆ భిన్నత్వంలో ఏకత్వమే దైవత్వము, అది అంతిమ జ్ఞానం. అలా ఆత్మజ్ఞానానికి వస్తాం. అయితే ఆత్మజ్ఞాన సాధనలో మన సోదరుడు అడిగినటువంటి ప్రశ్నలో ఎవరో మహర్షి కామానికి లొంగిపోయారు అంటే విశ్వామిత్రుడు మేనకొచ్చినప్పుడు లొంగిపోయాడు. ఆయన విశ్వామిత్రుడు మేనకొచ్చినప్పుడు లొంగిపోవడం ఏంటండి? ఆయన ఏదో తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు, ఆయన కోరికలు పోలేదు. అటు నుంచి మేనక వెళ్తుంది, ఆ మేనకను కావాలని కోరుకున్నాడు. లొంగిపోవడం అని కథలు రాసుకున్నప్పుడు అలా ఉంటాయి. మనకి ఎవరో పరీక్షలు పెట్టరు. ప్రతి మనిషిలోనూ అన్ని గుణములు శరీరానికి ఉంటాయి. శరీరానికి పెట్టబడిన గుణాలు అయ్యి వాటిని ధర్మములో నడిపించుకోవడం ఆధ్యాత్మికత. లేదు, నాకు కోరికలు అధికంగా ఉన్నాయి, నేను కోరికలను తట్టుకోలేకపోతున్నాను, నాకు మా ఇంట్లో మా ఆవిడ సరిపోలేదు, మా ఆయన సరిపోలేదు, వేరే వాళ్ళతో నేను తిరగాలి అంటే నీకు అదుపు లేదు, దాన్ని చెడు అన్నారు. అలాగే నేను సంపాదించుకుంటున్న డబ్బు నాకు సరిపోవట్లేదు, నా తెలివితేటలతో నా ప్రజ్ఞతో నాకు వచ్చిన డబ్బు సరిపోవట్లేదు, కాబట్టి నేను మోసాలు చేసేన డబ్బు తెచ్చుకుంటానంటే అధర్మం అది. అలాగే నాకున్న నన్ను మంచోడనో మంచిదనో, నాకున్న కీర్తి ప్రతిష్టలో నా పనులను బట్టి నాకు వచ్చిన కీర్తి నాకు సరిపోవట్లేదు, అంతకంటే ఎక్కువ కీర్తి పక్కోళ్ళకి వస్తుంది, అది నేను భరించలేకపోతున్నాను, కాబట్టి వాళ్ళ కీర్తి అంతా ఇప్పుడు నేను నాశనం చేసేస్తాను, వాళ్ళ కీర్తి అంతా నేను పాడు చేసేస్తాను అని దుష్ప్రచారాలు చేస్తే అధర్మం అది. ఈ అధర్మాలన్నింటికి ఫలితాలు ఏంటి అంటే, నువ్వెవరికి అధర్మం చేశావో వాళ్ళకి సంబంధించినటువంటి మొత్తం కర్మని నువ్వు అనుభవిస్తావు. మొత్తం అంటే ఎంత అధర్మం చేసావో అంత కర్మని నువ్వు అనుభవిస్తావు, వాళ్ళ చెడు కర్మని. ఒకవేళ వాళ్ళకి చెడు కర్మ లేదు, వాళ్ళకి ఇవ్వవలసినటువంటి వాళ్ళు నష్టపోయినటువంటి దానికి వడ్డీలు వేసి ప్రకృతి వాళ్ళకి ఇంకో రూపంలో ఆ లాభం సమకూరుస్తుంది. నష్టపరిచిన వాళ్ళందరూ నష్టపోతారు, కర్మ సిద్ధాంతం పనిచేస్తూనే ఉంటుంది.
అంతే తప్ప ఆత్మజ్ఞాన మార్గంలోనూ దైవ మార్గాల్లోనూ మత మార్గాల్లోనూ ఎవరికి పరీక్షలు ఉండవు. నిన్నెవరు పరీక్షలు పెట్టరు. కన్ను అన్నాక చూడాలనిపిస్తుంది, చెవి అన్నాక వినాలనిపిస్తుంది, ముక్కుకు వాసన చూడాలనిపిస్తుంది, నాలుగు రుచులు చూడాలి, రుచి ప్రకారం తినాలనిపిస్తుంది, చర్మానికి మంచి చక్కటే స్పర్శలు కావాలి, ఫ్యాన్ ఉండాలి, ఏసీ ఉండాలి, అలా రకరకాలు అనిపిస్తుంది. అదే స్త్రీ పురుష శారీరక సుఖాల కోరికలు తీర్చుకోవాలనిపిస్తుంది, మాట్లాడాలనిపిస్తుంది, మాటలు వినాలనిపిస్తుంది, అబ్బో బోల్డ్ అనిపిస్తుంది. అనిపించడం శరీర లక్షణం, అది పరీక్ష కాదు, పాడు కాదు. దానిని నిగ్రహించుకోవటం మనం చేయవలసిన ధర్మం. అంతే తప్ప మన పరీక్షలు పెట్టేవాళ్ళు ఎవరో ఉండరు. ఈ పదాలు వాడబాకండి. ఎందుకు వాడుతున్నారు అంటే మీరు ఆధ్యాత్మికత గొప్పదనుకుంటున్నారు, ఈ శీర్షికలు వినటం గొప్ప అనుకుంటున్నారు, ఏదో పుస్తకాలు చదవటం, ఆధ్యాత్మిక పుస్తకాలు చదవటం గొప్ప అనుకుంటున్నారు, దైవాన్నో మతాన్నో గురువులను అనుసరించడం గొప్ప అనుకుంటున్నారు. ఏదో గొప్ప పనులు చేస్తున్నామనే భావన ఉంటేనే నాకు ఎవరో పరీక్షలు పెట్టేస్తున్నారని అనిపిస్తుంది. ఎవరో ఎవరికి పరీక్షలు పెట్టట్లా. అసలు శరీర తీరది. శరీరానికి అలా కోరికలు అనిపిస్తాయి, శరీరానికి అవసరాలు ఉన్నాయి. శరీరం తినాలి, తాగాలి, పడుకోవాలి, నిద్రపోవాలి, లేవాలి, పంచేంద్రియ సుఖాలు కోరుకుంటుంది. అది శరీర లక్షణం. ఆ లక్షణాలను ధర్మంగా అనుసరించడాన్ని ఆధ్యాత్మికత అని, ధర్మం తప్పటాన్ని భౌతికము అధర్మము అంటారు, అన్యాయము అజ్ఞానము అన్నారు. అధర్మంలోకి వెళ్తే అది అజ్ఞానం. అజ్ఞానానికి కర్మ సిద్ధాంతపు శిక్షలు ఉన్నాయి. అంతే తప్ప మన ఎవరో పరీక్షలు పెట్టరో పెట్టేవాళ్ళు లేరు, అది మనకు అనిపిస్తుంది. ఇప్పుడు ఎవరో స్త్రీలు వచ్చారనుకో, వాళ్ళు మనలాంటి మనుషులే. ఒక స్త్రీ మన కోరుకుందనుకో, మనం ఒక పరస్త్రీని కోరుకోవటం ఎలాంటిదో పరస్త్రీ మన కోరుకోవటం కూడా అలాంటిదే. ఆవిడికి కోరుకుంటుంది, మనకి కోరుకుంది. ఇప్పుడు స్త్రీలు తప్పు చేయకుండా పురుషులు తప్పు చేయలేరే. స్త్రీ పురుషులు ఇద్దరు ఉంటేనే తప్పు జరిగేది. అలాగే పురుషులు తప్పు చేయకుండా స్త్రీలు ఒక్కళ్ళే తప్పు చేయలేరే, ఎలా కుదురుతుంది? ఇప్పుడు వ్యభిచారం అనేది ఇరువైపులా తప్పులు ఉన్న వాళ్లే చేయగలుగుతారు, ఒక్కళ్ళే తప్పు చేయటం కుదరదు. ధనపరమైన మోసాలు మిగిలినవన్నీ ఒక్కళ్ళే తప్పు చేయడానికి కుదురుతాయి. శారీరక సంబంధాలు అలా కుదరవు. అసలు ఆధ్యాత్మికతలో కానీ మత విధానాల్లో కానీ దైవ విధానాల్లో కానీ మీకు పరీక్షలు పెట్టేవాళ్ళు ఎవరో ఉండరు. ఎవరు అసలు అలాంటివే ఉండవు, నమ్మకండే. అలా ఉన్న ప్రచారాలు చేస్తూ ఉంటారు. మనం ఏదో గొప్పోళ్ళం అయిపోయినట్టు, మనకు మీద పెద్ద సాధనలు చేసేస్తున్నట్టు, మనం ఏదో పెద్ద సాధనా మార్గాల్లో ఉన్నట్టు. ఇవంతా ఎవరికి వాళ్ళు కొట్టుకునే సెల్ఫ్ డబ్బాలు. ఓ సంస్థలు పెట్టి అలా తయారు చేసుకుంటూ ఉంటారు. మామూలు జీవితం కంటే ఇదేదో పెద్ద భిన్నమైన జీవితం అయిపోయినట్టు. కానే కాదు. నేను చాలాసార్లు చెబుతున్నా, భౌతికము అంటే కనపడేది. మన శరీరం కనపడుతుంది, అది భౌతికం. అలా కనపడేవన్నీ భౌతికము. ఆధ్యాత్మికం అంటే కనపడందే. కనపడే మన శరీరాన్ని నడిపేది ఏంటి? మనలో ఉన్న ప్రాణశక్తి, మనలో ఉన్న ఆలోచనలు, మనలో ఉన్న జ్ఞాపకాలు, అంటే మొత్తంగా మన మనసు. ఆలోచనలు కనపడుతున్నాయా, భావాలు కనపడుతున్నాయా, మనసు కనపడుతుందా, ప్రాణశక్తి కనపడుతుందా? కనపడట్లా. కానీ ఉందని తెలీదా? ఉందగా, దాంతోనే బతుకుతున్నాం, దాంతోనే పనులు చేస్తున్నాం. ఆలోచన పుట్టకపోతే ఏం చేయలేంగా. మనలో కనపడని అంశం ఆధ్యాత్మికం, మనలో కనపడుతున్న శరీరం భౌతికం. రెండూ కలిస్తే జీవితం. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో నడవటం, ఆత్మజ్ఞానం తెలుసుకోవటం, ఆత్మ ఇది గొప్ప విషయం కాదు. నీ గురించి నువ్వు తెలుసుకుంటున్నావు అంతే. అందరూ తెలుసుకుంటారు, అందులో గొప్పతనం ఏముంది? అసలు తెలుసుకోవాలి, లేకపోతే చెడు పనులు చేస్తావు. ఇప్పుడు లోపల ఆధ్యాత్మిక భావన లేకుండా లోపల దాన్ని తెలుసుకోలేదు అనుకో, శరీర భావనలో తప్పులు చేసుకుంటూ వెళ్తారు. కోరికలు అవే. పరీక్షలు ఎవరు పెట్టరు. మన పరీక్షలు పెడతాం కోసం మన దగ్గరికి ఇప్పుడు ఆడవాళ్ళని పంపుతాడు దేవుడు. ఆలోచించుకోండి ఒకసారి. ఇప్పుడు మనం ఏదో తపస్సులు చేసుకుంటే 10 మంది ఆడవాళ్ళని అటు పంపుతాడా? పంపి అమ్మ మీరు వెళ్ళి ఆడితో గడిపోయింది, ఒకవేళ ఆడు తప్పు చేస్తారంటే మీరు కూడా తప్పులు చేసేయండి అని దేవుడు పంపుతాడా? నేను ప్రశ్న అడిగిన సోదరుడిని అంటున్నాను అనుకోబాకండి, ఎవరికైనా తెలియాలని చెబుతున్నా. అలాగే ఒక స్త్రీ ఎవరో పాతివ్రత్యాన్ని పాటిస్తుంటే 10 మంది మగవాళ్ళను పంపి ఇప్పుడు మీరు వెళ్ళి ఆమెను పరీక్షించండి, మళ్ళీ ఒకవేళ ఆమె తప్పు చేస్తే మీరు కూడా తప్పులు చేసేయండి అని దేవుడు తప్పులు చేయడానికి, పరీక్షలు పెడతానికి మనుషులు పంపుతాడు ఏంటి? అసలు అలా జరగవండి పిచ్చ ఆలోచనలు. మన మనసుకి ఆ కోరికలు పిచ్చి ఉంది, మన శరీరానికి ఆ పిచ్చి ఉంది. మనం దాన్ని పిచ్చిలాగా పెంచుకుంటూ వెళ్ళిపోయాం. ధర్మకామం మనకు సరిపోట్ల. ధర్మార్థ కామ మోక్షములు. ముందు ధర్మం నేర్చుకోవాలి, ధర్మంగా డబ్బు సంపాదించాలి. ధర్మంగా సంపాదించిన డబ్బుతో ధర్మకామం అంటే ధర్మమైన కోరికలు తీర్చుకోవాలి. ఆ కోరికలు ధర్మంగా తీర్చుకోవాలి, అప్పుడు మోక్షానికి వెళ్తావు అన్నారు. అంతే తప్ప కామం వదిలే కోరికలు తీర్చుకోబాక, డబ్బు సంపాదించుకోబాక చెప్పలా. ధర్మమును పట్టుకొని
ధర్మంతో ధర్మపరంగా డబ్బు సంపాదించుకొని ధర్మంతో కోరికలు తీర్చుకుంటూ వెళితే మోక్షానికి వెళ్తావు. అది దారి. ధర్మ అర్థ కామ మోక్షములండి అది. అందుకని మనను మనం నియంత్రించుకోవడానికి శీర్షికలు చెప్పుకుంటున్నాం. ఇప్పుడు నేను అసలు చెప్పుకుంటుందే నేను మీకు చెబుతుంది, మీరు ఎవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. కానీ ఈ శీర్షికలు ఎందుకు చెబుతున్నానంటే ఈ శీర్షికలు చెప్పడం వలన రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు. ఆ రకరకాల ప్రశ్నలు అడిగినప్పుడు అన్ని రకాలుగా మీకు సమాధానం చెప్పడానికి నేను వెతుక్కుంటూ నా లోపలికి నేను వెళ్ళి జ్ఞానాన్ని చూసుకుంటున్నప్పుడు అనేక మంది మహాత్ములు అందించిన జ్ఞానం గుర్తుకొచ్చి చక్కగా నాకు నేను మళ్ళీ ఇదంతా మీకు చెప్పడం వల్ల నాకు మననం అవుతుంది, నాకు శ్రవణం అవుతుంది, నాకు సాధన అవుతుంది, నాకు సత్కాలక్షేపం అవుతుంది, నాకు జ్ఞాన కాలక్షేపం అవుతుంది, నాకు ఆధ్యాత్మిక సాధన అవుతుంది. నా ఉన్నతి కోసం నేను చెప్పుకుంటున్నా, మీకు ఎవరికో మేలు చేయాలనే భావం అసలు నాకు లేనే లేదు. పైగా మీరు నాకు మేలు చేస్తున్నారు. ఎందుకని ఇన్ని రకాల ప్రశ్నలు అడగకపోతే ఇన్ని రకాలుగా నేను ఆలోచించి జ్ఞానాన్ని తిరిగి 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 నాకు చెప్పుకోవడం కుదరదు. రకరకాల ప్రశ్నలు అడిగినప్పుడు రకరకాలుగా జ్ఞానాన్ని చెబుతున్నప్పుడు అది నాకు నేనే చెప్పుకుంటున్నా, నాకు నేనే వింటున్నా. ఇప్పుడు మీకే చెబుతున్నానంటే మరి నేను ఆచరించొద్దు. అప్పుడు నా మనసు నన్ను ప్రశ్నిస్తుంది, ఇంతమందికి ఇన్ని ఉపన్యాసాలు చెబుతున్నావు, ఇన్ని ప్రశ్నలకి సమాధానాలు చెబుతున్నావు, మరి నువ్వు తప్పు చేయొచ్చా, నువ్వు పొరపాటు చేయొచ్చా అని ప్రశ్నిస్తుంది. నేను ఇప్పుడు గుండెల మీద చేసుకు చెబుతున్నా, ఏ విధమైనటువంటి పొరపాటు నాలో లేదు, తప్పు నాలో లేదు, అన్ని పోయినాయి. ఆధ్యాత్మిక జ్ఞానం వాటిని కడిగేసింది. నేను అసలు ఇప్పుడు ఏ తప్పులు చేయను. అసలు జీవితంలో ఇప్పుడు నా జీవితంలో తప్పులు ఎప్పుడో పోయినాయి. అలాంటి తప్పు చేయలేదా? ప్రాథమికంగా అన్ని తప్పులు చేశాను నేను. తప్పు చేయని మనిషి ఎవడు ఉంటాడు? తెలియదుగా స్టార్టింగ్లో. ఆధ్యాత్మిక జ్ఞానం అన్ని తప్పుల్ని అంటే మనం మురికి బట్టలను ఉతికినట్టుగా ఉతికి పారేసింది. అంటే మనస్సును శుభ్రపరుచుకోవడానికి ఆధ్యాత్మిక జ్ఞానం, ఇంద్రియ నిగ్రహానికి ఆధ్యాత్మిక జ్ఞానం. ఇప్పుడు ఈ కర్మఫలాలు, ఈ కర్మ సిద్ధాంతాలు, ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించటాలు, ఈ సృష్టి యొక్క నియమాలు, విధానాలు, పద్ధతులు, ఈ సృష్టి యొక్క చట్టాలు తెలిసినప్పుడు మనం తప్పులకు వెళ్ళడం. ఎవరన్నా తప్పులు చేసినా కూడా మనం వదిలేస్తాం. ఎందుకని? అక్కడ చట్టం ఉంది, సృష్టి చట్టం చూసుకుంటుంది, సృష్టి న్యాయం చూసుకుంటుంది. ఇప్పుడు మనకు పోలీసు వ్యవస్థ ఉంది, మనకు కోర్టు వ్యవస్థ ఉంది, మనకి లాయర్లు ఉన్నారు, వాదోపవాదాలు ఉన్నాయి. ఎవరైనా తప్పులు చేస్తే పోలీసులు చూసుకుంటారు. మనం రోడ్డు మీద వెళ్ళి వాళ్ళ మీద కొట్టేయకూడదు. రోడ్డు మీద ఎవడో ఏదో తప్పు చేశాడు, మనం వాడిని శిక్షించేయకూడదు. అర్హత మనకు లేదు. అర్హత పోలీసు వ్యవస్థకు ఉంది, న్యాయస్థానాలకు ఉంది. ఎవరిపైన వాళ్ళు చేయాలి. అలాగే సృష్టిలో కర్మ సిద్ధాంతాన్ని నడిపే చట్టం ఉంది. నీకు అన్యాయం చేశారు, మేల్కొండ ఉండు, అక్కడికి అయిపోయింది. ఆ చట్టం ప్రకారం వాళ్ళ శిక్షలు వాళ్ళకు పడితే నీకు రావాల్సినవి నీకు వస్తాయి. అవన్నీ అందుతాయి. అది లేకపోతే అసలు మనం ఈ ఆత్మజ్ఞానం మాట్లాడుకోవటం వృధా. ఈ దేవుళ్ళు, దేవతలు, మతాలు ఇవన్నీ వృధా. విశ్వశక్తి దైవశక్తిగా కరెక్ట్గా పనిచేస్తుంది. అందుకే అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. పగల రాత్రి కరెక్ట్గా వస్తున్నాయి. భూమి మీద అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. జంతు జాతి, వృక్ష జాతి, మానవ జాతి అన్నీ కరెక్ట్గా జరుగుతున్నాయి. అన్నీ మనకు చక్కగా పంచభూతాలు సహకరిస్తున్నాయి. ఇవన్నీ ఒక నియమంగా కరెక్ట్గా ఎందుకు జరుగుతున్నాయి? ధర్మము అంటే అది. అన్ని వేటి ధర్మాలు అవి పాటిస్తున్నాయి. అలాగే ఎవరైనా మన మోసం చేసినా, మన ఇబ్బంది పెట్టినా, మన బాధ పెట్టినా, మన మీద దుష్ప్రచారాలు చేసినా వాళ్ళు మన చెడు కర్మను కూడా తీసుకొని అనుభవిస్తారు. ఒకవేళ చెడు కర్మ లేకపోతే మనకు రావాల్సినవన్నీ మనకు ప్రకృతి ఇస్తుంది. వాళ్ళ కర్మ ఫలితాలు వాళ్ళు అనుభవిస్తారు. పోలీసు వ్యవస్థ నుంచే తప్పించుకోలేనప్పుడు అది మనం ఏర్పాటు చేసుకుంది. కోర్టుల వ్యవస్థలు మనం ఏర్పాటు చేసుకున్నాయి. వాటి నుంచే తప్పించుకోలేనప్పుడు అసలు సృష్టి వ్యవస్థ నుంచి ఎలా తప్పించుకుంటాడు? మనిషి బతికేదే పంచభూతాల ఆధారంగా కదా. పంచభూతాలు సాక్ష్యాలుగా చుట్టూ ఉన్నాయి కదా మనిషికి. మనం నిలబడ్డ భూమి సాక్ష్యం కదా మనం చేసే పనులకి. మన చుట్టూ ఉన్న ఆకాశం, ఖాళీలోనే కదా తిరుగుతున్నాం, ఆకాశం సాక్ష్యం కదా. మనం పీల్చే గాలి, వాయువు సాక్ష్యం కదా. మనం తాగే నీరు సాక్ష్యం కదా. నిరంతరం ప్రకాశించే సూర్యుడు సాక్ష్యం కదా. పంచభూతాలు సాక్ష్యాలుగా గమనిస్తానే ఉన్నాయి కదా. మనలో ఉన్న ప్రాణశక్తి, అనంత ఆత్మశక్తి, విశ్వశక్తిగా అది సాక్ష్యంగా మనలోనే ఉంది కదా. ఎలా తప్పించుకుంటాం? చెడు కర్మలు తప్పించుకోలేం, మంచి కర్మలు తప్పించుకోలేం. మంచి కూడా మరి పుణ్య రూపంలో మనకు తిరిగి వచ్చేస్తుంది. అలానే ఎవరైనా మనకు చెడు చేస్తే చాలా ప్రశాంతంగా హాయిగా కూర్చో. ధర్మో రక్షతి రక్షిత. ఎందుకు చెప్పారు అది? నువ్వు రక్షించబడతావు. ధర్మాన్ని రక్షించిన వాళ్ళని అంటే ఆచరించిన వాళ్ళని ధర్మమే రక్షిస్తుందని ఎందుకు చెప్పారు? నీకు అయ్యా సృష్టి అంతా ధర్మమే ఉంది, నిన్నెవరో మోసం చేశారని ఇబ్బంది పడబాక హాయిగా నీ ఇంట్లో నువ్వు కూర్చుంటే నీకు రావాల్సినవన్నీ నీ ఇంటికే పంపేస్తాను, వస్తాయి.
ఇంకా ఇలా మీకు ఉదాహరణలు కావాలంటే కోట్లు చెబుతాను, ఎందుకంటే నా చుట్టూ ఉన్నాయి అయ్యే గ్రంథాల నిండా ఉన్నాయి అయ్యే ఉదాహరణలు. కోట్లు కాదు, లక్షల్లో వేలల్లో చెప్పుకోవచ్చు. మానవ ఉదాహరణలు వేలల్లో చెప్పుకోవచ్చు. గ్రంథాల్లో అయితే ఆ మహాత్ములు అనేకం రచించారు. ఎన్నో జ్ఞాన గ్రంథాలు ఉన్నాయి. మీ చుట్టూ ఉన్న మనుషుల్ని పరిశీలించండి, సింపుల్ అంతే. మీ జీవితాన్ని మిమ్మల్ని పరిశీలించుకోండి. మీరు చెడు చేస్తే మీకు ఎటువంటి చెడు ఫలితాలు వచ్చినాయో చూడండి, మీరు మంచి చేస్తే మీకు ఎటువంటి మంచి ఫలితాలు వస్తున్నాయో చూడండి. మీకు బాగా తెలిసిన దగ్గర కుటుంబాలలో చెడుకి మంచికి వాళ్ళు ఎటువంటి ఫలితాలు అనుభవిస్తున్నారో చూడండి. అంత హాయిగా వెళ్ళిపోతుంది. అది అవగాహనకు వచ్చిన రోజున అసలు ఇతరుల గురించి మీరు ఆలోచించరు. మన గురించి దుష్ప్రచారాలు చేసుకుంటే మనకేమైంది? చేసుకొని ఉండే ఏమవుద్ది మనకి? దుష్ప్రచారమో మంచి ఇప్పుడు మంచి ప్రచారం చేయాలి, మన అందరూ మంచోళ్ళు అనుకోవాలనేది కూడా జబ్బే. మన ఎందుకు అందరూ మంచిగా అనుకోవడం? మంచి వద్దు చెడు వద్దు, మన బతుకు మనం బతుకుతాం. వాళ్ళు ఏమనుకుంటే అది అనుకుంటారు. ఎవరో అనుకుంటాం, ఎవరినో చూడటం మానేయండి. దైవధ్యాస పెట్టుకోండి. జ్ఞానం అంటే అది. ఎవరేమనుకుంటున్నారని నిరంతరం ఎత్తుక్కోబాకండి. మీలో మీరు ఉండండి, హాయిగా ఉండండి. నువ్వు మంచిగా ఉన్నప్పుడు నిన్ను ఎవరేం చెప్పుకున్నా నీకు వచ్చిన ప్రాబ్లమే లేదు. అలానే మన గురించి చెడుగా చెప్పుకునే వాళ్ళందరినీ మార్చడం ప్రపంచంలో కుదరదు. నేను మంచోడిని, నేను మంచిదాన్ని అని ప్రపంచం అంతా ప్రకటించుకోవటము కుదరదు, అసాధ్యం అది. అందుకని ఊరికినే కామక్రోధ లోభ మోహ మత మాత్సర్యాలకి, ఈర్ష్యలకి, అసూయలకి, చెడుకి లొంగిపోబాకండి. అలా లొంగిపోకుండా ఉండటానికే ఈ శీర్షికలు చెప్పుకుంటున్నాం. ఇంకా ఏమైనా సందేహం వస్తే అడగండి, తప్పకుండా మాట్లాడుకుందాం, విశ్లేషించుకుందాం. ఇలా రోజు మహాత్ములు మనకు అందించినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆధ్యాత్మిక చదువుగా, ఆత్మజ్ఞాన చదువుగా చదువుకుందాం. అందుకే ఈ శీర్షికలు చెప్పుకుంటున్నాం. ఆధ్యాత్మిక విద్యాలయము అనేటువంటి పేరుతో డివైన్ ప్లానెట్ ఛానల్లో 1920వ శీర్షిక ఒకటి చెప్పాను. అలాగే మనది 2వ ఛానల్ ఆధ్యాత్మిక చదువు అనేటువంటి ఛానల్లో 140వ శీర్షికగా ఆధ్యాత్మిక విద్యాలయం అనే పేరుతో చెప్పాను. 2 ఛానల్స్లో చెప్పబడినటువంటి శీర్షిక ఒకటే, అందులో ఉన్నటువంటి విషయం కూడా ఒకటే. ఆసక్తి ఉన్నవాళ్ళు అది కూడా వినండి. ఆధ్యాత్మిక విద్యాలయం అంటే ఏంటి, ఆధ్యాత్మిక చదువు అంటే ఏంటి, ఆత్మజ్ఞాన చదువు అంటే ఏంటి అనేది నా ఉద్దేశాలు, నా అభిప్రాయాలు చెప్పాను. విని ఈ ఆధ్యాత్మిక విద్యాలయం శీర్షిక గురించి, ఇప్పుడు మీరు వింటున్న ఈ శీర్షిక గురించి, మీరు విన్న ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను అవకాశం ఉన్నవాళ్ళు కామెంట్ల రూపంలో తెలియజేయండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. ఇక ప్రపంచంలో ఎప్పుడూ వ్యతిరేక ధోరణి ఉన్న వాళ్ళు ఉంటారు, ఎవరినైనా నిందించే వాళ్ళు ఉంటారు, అకారణంగా ద్వేషాలు పెంచుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మన సోదరుడు అడిగిన ప్రశ్నే అది. అయితే అటువంటి అకారణ ద్వేషాన్ని పెంచుకునే వాళ్ళకి నేను చెబుతున్నాను, నేను ఒక సామాన్యుడిని, నా వలన ఎవరికి అసలు ఏ ఇబ్బంది ఉండదు, నేను ఎప్పటికీ ఎవరికి ఇబ్బంది కలిగించినటువంటి మానసిక స్థితిని ఏర్పరచుకున్నాను. ఒకవేళ నాకు ఇబ్బంది కలిగించినా నేను ఇబ్బంది కలిగించను, నా వలన చెడు జరగదు. ఇక మిగిలిన నేను బ్రతికున్న రోజుల్లో ఇప్పుడు కూడా నేను చెడు చేయట్లేదు, చేయను, ఎటువంటి చెడు జరగదు. కాబట్టి మీరు చక్కగా ఈ ద్వేషాలు పెంచుకునేవాళ్ళు, అకారణ ద్వేషాలు పెంచుకునేవాళ్ళు, ఈర్ష్యులు అసూయలు ఉన్నవాళ్ళు, ఈ దుష్ప్రచారాలు చేసేవాళ్ళు అందరూ కూడా వాడొక సామాన్యుళ్ళని అని భావించి నన్ను వదిలేసి మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. మీ మార్గాలకి ఎవరికి ఎటువంటి ఆటంకం లేదు. ప్రపంచంలో అందరికీ స్వేచ్ఛ ఉంది, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతకొచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కర్మ సిద్ధాంతం ఒకటి పనిచేస్తుంది. అది సృష్టి నియమము, సృష్టి ధర్మము. సృష్టి ధర్మాన్ని ఎవరూ మార్చలేరు. ధర్మం అంటే మంద కాదు, మొత్తం సృష్టి ధర్మము. మనం కూడా ధర్మంగా ఉండాలి. అందుకని ధర్మో రక్షిత రక్షిత. ధర్మంగా ఎవరుంటారో వాళ్ళని సృష్టి ధర్మం రక్షిస్తూ ఉంటుంది, ఎప్పుడు కాపాడుతూ ఉంటుంది. కాబట్టి అది గుర్తుపెట్టుకొని జీవించండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.